మందుల సామేల్ గారు అన్న మాట్లాడండి. అన్న గౌరవ మాట్లాడండి. మినిస్టర్ గారికి వారి సమాధానానికి ధన్యవాదాలు. ఇంకా సమాధానం చెప్పలే వారు. ఇంకా చెప్తే నేను కూడా తెలంగాణ ఉద్యమంలో 1/12/2009 కిష్టయ్య అనే కానిస్టేబుల్ టవరెక్కి తెలంగాణ రావాలని తన సర్వీస్ రివాల్తో కాల్చుకొని చనిపోయిండు. కిష్టయ్యకి నేను జోహార్లు అర్పిస్తా ఉన్నాను. అతను తెలంగాణ మూవ్మెంట్ ముమ్మరంగా నడుస్తున్న సందర్భం అది. కాసో శ్రీకాంతాచారి నవంబర్ 29 తారీఖు నాడు పెట్రోల్ పోసుకొని ఎల్బీ నగర్ చౌరస్తలు అయితే అది బేస్ చేసుకొని తెలంగాణ రావాలని కిష్టయ్య నిజామాబాద్ జిల్లా మాచారెడ్డి పోలీస్ స్టేషన్లో ఆయన రివాల్వర్తో కాల్చుకున్నాడు. వారికి జోహార్లు అర్పిస్తా ఉన్నాను నేను. అదేవిధంగా దాదాపు మన రాష్ట్రంలో కానిస్టేబుల్ 80,000 మంది అని అంచనా ఉన్నది. దాని ప్రకారం వాళ్ళు మా దృష్టి తీసుకొచ్చింది 35 ఏళ్ళైనా కూడా మాకు ప్రమోషన్ రావట్లేదని వాళ్ళు అంటా ఉన్నారు. ఆ ప్రభుత్వం ఉన్నా ఏ ప్రభుత్వం ఉన్నా కనుక మన ప్రభుత్వంలో వాళ్లకు వెసులుబాటు కలిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం దానికి వారికి, ఎందుకంటే ఆ కానిస్టేబుల్ అనేవాళ్ళు రక్షణ విభాగంలో మనందరికీ వాళ్ళు కాపలా ఉంటారు. మంచైనా చెడైనా వాళ్ళే ఎక్కువ బాధ్యత ఉంటుంది. ఎస్పీ గారు అక్కడ కూర్చొని ఆర్డర్ ఇస్తే, డిఎస్పీ గారు ఆర్డర్ ఇస్తే, సిఐ గారు ఎస్ఐ గారు ఆ తర్వాత ఫ్రంట్ లైన్లో ఉండేది కానిస్టేబుల్లే. కనుక ఆ కానిస్టేబుల్కి సంబంధించిన ప్రమోషన్స్ కానీ వాళ్ళకు రావాల్సిన టీఏ అలవెన్స్ కానీ ఇస్తే వాళ్ళు కూడా ఎండనక వాననక కష్టం చేస్తారు. కాబట్టి ఆ కింది స్థాయిలో కనుక ప్రభుత్వం కూడా మంచి హృదయంతో ఆలోచించి వాళ్లకు రావాల్సిన అలవెన్స్ కానీ ప్రమోషన్స్ కానీ తొందరగా ఇవ్వాలని చెప్పి నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేవిధంగా నా కాన్స్టిట్యూన్సీకి సంబంధించి, నా నియోజకవర్గానికి సంబంధించి నాకు ఆ తుంగతుర్తి ప్రజానికం 52,000 మెజార్టీ ఇచ్చి గెలిపించున్నాను. దానికి కారణం మా దగ్గర 2 ఏర్లు పోతాయి. ఒకటి మూసి, ఒకటి బిక్కేరు. ఆ బిక్కేరులో ఇసుక తీయడానికి నిన్న యాదాద్రి భువనగిరి కలెక్టర్ సర్వే తీసుకురమ్మని చెప్పి వాళ్ళ ఏడీని వాళ్ళని పంపించినట. దయచేసి సంబంధిత మంత్రి గారికి లేదా ముఖ్యమంత్రి గారికి ఇక్కడ నేను అప్పీల్ చేస్తా ఉన్నా, విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కనుక ఇసుక తీసుడు, బిక్కేరులో ఇసుక తీసుడు బంద్ కావాలని, అక్కడ దాని మీద ఎవరు కలెక్టర్ కానీ ఎండి మైన్స్ కానీ అక్కడ దాని పర్మిషన్ ఇద్దని మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా మూసీ నది ఉంది. మూసీ నదిలో 50 ఏళ్లుగా మన ఇసుక తీసినా కూడా ఏం కాదు, అది ఎంత తీసుకపోవచ్చు. కనుక దయచేసి ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఆ బిక్కెట్లో ఇసుక తీయడానికి పర్మిషన్ ఇవ్వద్దని చెప్పి మనవి చేస్తూ, ఈ కానిస్టేబుల్ను పోలీస్ కానిస్టేబుల్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఉన్న సమస్యలన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత డిపార్ట్మెంటు వాళ్ళకు సాయం చేసే విధంగా ఉండాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. 1 minute. శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి. థ్యాంక్ యూ అధ్యక్ష. అవునన్నా కాదన్నా హోమ్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళ సేవలు మనం కాదనిలేము అధ్యక్ష. మనం అందరం రాత్రి ప్రశాంతంగా ఉంటాము. ఏ సమస్య వచ్చినా కూడా వాళ్ళు ఉన్నారని ఒక నమ్మకం, భరోసా. దేశంలో మొదటి స్థానంలో పోలీస్ శాఖకు మంచి పేరు ఎక్కడ ఉందంటే తెలంగాణ పోలీస్ ఫస్ట్ ప్లేస్లో ఉంటారు అధ్యక్ష. దాన్ని ఎవ్వరం కూడా కాదనిలేము. చివరికి భార్యాభర్తలు కొట్లాడినా కూడా పోలీసే గుర్తుకొస్తూ ఉంటారు అధ్యక్ష. అన్ని డిపార్ట్మెంట్స్ అందరం ఇళ్ళని తాళాలు వేసుకొని పడుకుంటాం, కానీ ఒక పోలీస్ స్టేషన్ మాత్రమే 24 గంటలు ఓపెన్ ఉంటుంది. అట్లా సేవలు అందిస్తూ ఉంటారు అధ్యక్ష. దాని విషయంలో ఆ డిపార్ట్మెంట్లో ఏ చిన్న సమస్య ఉన్నా ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలి, స్పందించాలి అధ్యక్ష.
అది రిక్రూట్మెంట్ కావచ్చు, ప్రమోషన్స్ కావచ్చు. ముఖ్యంగా ప్రమోషన్స్ విషయంలో అధ్యక్ష 2 జోన్లు మన దగ్గర, జోన్ 1, జోన్ 2, మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2 అధ్యక్ష. ఎక్కడెక్కడ ప్రమోషన్స్ ఇస్తూ ఉంటారు. ఎస్ఐల ప్రమోషన్స్ అధ్యక్ష 2009 సంబంధించి ఆ బ్యాచ్కి సంబంధించిన ఎస్ఐలది గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రమోషన్స్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అక్కడ ఇక్కడ ఇవ్వడం జరిగింది. కానీ కొంతమందికి 250 నుండి 300 మంది వరకు ప్రమోషన్స్ ఇచ్చిన తర్వాత అదే బ్యాచ్కి సంబంధించిన వాళ్ళకి 60-70 మంది మిగిలిపోయారు అధ్యక్ష. దాదాపు 6 సంవత్సరాల కిందట ఇచ్చిన ప్రమోషన్స్ అధ్యక్ష. మిగిలిన వాళ్ళకు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి కూడా ఇవ్వాలండి. వీళ్ళు ఎస్ఐలు అధ్యక్ష, వాళ్ళు సిఐలు అయిపోయారు. సేమ్ బ్యాచ్, వాళ్ళందరూ సిఐలు అయిపోయినారు. 6 సంవత్సరాలు అయిపోయింది. డిఎస్పీ ప్రమోషన్కి రెడీ ఉంటారు వాళ్ళు. కానీ వాళ్ళు ఇంకా ఎస్ఐలుగానే ఉన్నారు. వీళ్ళకు కూడా ప్రమోషన్స్ ఇవ్వాలని, పోస్టులు లేకపోతే, ఖాళీలు లేకపోతే అధ్యక్ష సూపర్ మెమరీ పోస్టులు క్రియేట్ చేసైనా వాళ్ళకు ప్రమోషన్స్ ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష. దాదాపుగా 70-80 మంది వాళ్ళు ఉంటారు అధ్యక్ష. వాళ్ళకు నిజంగానే చాలా అన్యాయం. ఇప్పుడు ఆ సేమ్ బ్యాచ్లో ఉన్న ఎస్ఐలు, సిఐ పొజిషన్లో ఉన్న వాళ్ళకి సెల్యూట్ కొట్టాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది అధ్యక్ష. ఇదే కాకుండా మల్టీ జోన్ 2కి సంబంధించి అధ్యక్ష ఇదొక్క బ్యాచే కాదు అధ్యక్ష. 91, 95, 96 బ్యాచ్లకు సంబంధించిన ఎస్ఐలు కూడా ఈ సీనియారిటీ విషయంలో, ప్రమోషన్ విషయంలో ఇక్కడికి అక్కడికి కొంచెం తేడా ఉంది అధ్యక్ష. వాళ్ళకు ముందు ప్రమోషన్స్ వచ్చేస్తూ ఉంటే మల్టీ జోన్ 2 వాళ్ళకి, మల్టీ జోన్ 1 వాళ్ళకి ప్రమోషన్స్లో ఇబ్బంది ఏర్పడుతూ ఉంటుంది అధ్యక్ష. దయచేసి ఈ ప్రభుత్వం పునఃసమీక్షించి 2 రేంజ్లకు సంబంధించి, ఆ జోన్కి ఈ జోన్కి సంబంధించిన కంప్లీట్ ప్రమోషన్లో సమీక్షించి కావాలంటే సూపర్ మెమరీ పోస్టులు క్రియేట్ చేసి సీనియారిటీలో ఇబ్బంది లేకుండా ఒక సీనియారిటీ మారుస్తూ ఉంటారు. అట్లా మార్చకుండా సీనియారిటీని కూడా ఫిక్స్ చేసి సూపర్ మెమరీ పోస్టులను క్రియేట్ చేసి వీళ్ళందరికీ కూడా ఈ ప్రమోషన్స్లో ఇబ్బంది లేకుండా అందరికీ కూడా ఉండేటట్టు ఇచ్చేటట్టు చొరవ తీసుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. రెండవ అంశం అధ్యక్ష, ఇంకొక అంశం అధ్యక్ష, ఈ హోంగార్డులకు సంబంధించి ఈరోజు కానిస్టేబుల్కి సంబంధించి ప్రమోషన్స్ గురించి అడిగారు కదా అధ్యక్ష. అట్లాగే హోంగార్డులు కూడా కానిస్టేబుల్కి సంబంధించిన సేవలకు ఏమాత్రం తీసిపోకుండా వాళ్ళు చేయాల్సిన పనులన్నీ వీళ్ళు చేస్తూ ఉంటారు అధ్యక్ష. వాళ్ళు ఎంత సేవ అందిస్తారో హోంగార్డ్స్ కూడా అంతే సేవ అందిస్తుంటారు అధ్యక్ష. కానీ తీరా రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళకి ఒక పెన్షన్ ఉండదు అధ్యక్ష, వాళ్ళకి ఏది ఉండదు అధ్యక్ష. అట్లాంటి సందర్భంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అధ్యక్ష 9,000 ఉన్న వాళ్ళ ఆందోళన గౌరవ వేతనాన్ని 27,000కు చేశారు అధ్యక్ష. అట్లే ట్రాఫిక్లో వాళ్ళు పనిచేస్తే వాళ్ళకి 30% అలవెన్స్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మహిళా హోంగార్డ్స్కి కూడా మెటర్నిటీ లీవ్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష కేసీఆర్ గారు ఉన్నప్పుడు. అన్నిటికన్నా ముఖ్యంగా వాళ్ళు డ్యూటీ చేస్తున్నప్పుడు చనిపోతే వాళ్ళకు 5 లక్షలు జీవిత బీమా, ఆ రోజు బీమా ఏర్పాటు చేసి 5 లక్షలు వాళ్ళ కుటుంబానికి ఇవ్వడమే కాకుండా ఆ రోజు ఖర్చులకు కూడా కొంత 10,000 ఎంతో కొంత ఇచ్చి గౌరవించుకున్న సందర్భం ఉంది అధ్యక్ష. అధ్యక్ష ఒక 15,000 మంది హోంగార్డులు పనిచేస్తున్నారు అధ్యక్ష మన దగ్గర. ఈ 2 సంవత్సరాల్లో ఒక 60 మంది చనిపోయి ఉంటారు అధ్యక్ష. రోడ్డు ప్రమాదంలో అంటే ఏదైనా యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళకు మాత్రమే 5 లక్షలు ఇస్తున్నారు అధ్యక్ష. సహజ మరణం పొందిన వాళ్ళకు మాత్రము ఇవ్వట్లేదు. వాళ్ళకు కూడా ఇవ్వాలని, అదే కాకుండా ఎక్స్గ్రేష్ ఇవ్వడమే కాకుండా వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, ఎందుకంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు అధ్యక్ష. వాళ్ళకు హెల్త్ కార్డులు ఉండవు, వాళ్ళకు పెన్షన్ ఉండదు. ఇవన్నీ కూడా గతంలో ఎన్నికల కన్నా ముందు మాట్లాడుతున్నప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వస్తాయి హోంగార్డులను పర్మనెంట్ చేస్తామన్నారు అధ్యక్ష. వాళ్ళ కుటుంబంలో వాళ్ళు చనిపోతే వాళ్ళ కుటుంబంలో ఒకరు ఉద్యోగం ఇస్తామన్నారు అధ్యక్ష. హెల్త్ కార్డులు ఇస్తామన్నారు, వీక్లీ ఆఫ్ ఇస్తామన్నారు అధ్యక్ష. దయచేసి 2 సంవత్సరాలు అయిపోయింది అధ్యక్ష. ఈ 2 సంవత్సరాలు 60 మంది చనిపోతే యాక్సిడెంట్ అయిన వాళ్ళకి 5 లక్షలు ఇవ్వడం తప్పిస్తే జీవో అయితే ఇచ్చారు అధ్యక్ష. సహజ మరణం పొందిన వాళ్ళకి 5 లక్షలు ఇస్తామని జీవో అయితే ఇచ్చున్నారు హోంగార్డులకి. కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు అధ్యక్ష. ఒక్కరికి కూడా ₹1 ఇప్పటి వరకు ఇవ్వలేదని ఈ ప్రభుత్వానికి గుర్తు చేస్తా ఉన్నా. 10 నెలలు అవుతుంది అధ్యక్ష జీవో ఇచ్చి. కాబట్టి వాళ్ళకు కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా అధ్యక్ష. ఎందుకంటే గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు రవీంద్ర అనే హోంగార్డ్ చనిపోయినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పున్నారు అధ్యక్ష, మా ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా కుటుంబంలో ఎవరు చనిపోయిన హోంగార్డ్ చనిపోయిన వాళ్ళ కుటుంబంలో కారుణ్య నియామకాలు జరుపుతామని చెప్పారు అధ్యక్ష. అది కలగానే మిగిలిపోయింది అధ్యక్ష. ఇవన్నీ కూడా ఎన్నికల కన్నా ముందు హోంగార్డ్స్కి ఏదైతే మాట ఇచ్చున్నారో వాటన్నిటిని కూడా అమలు చేయాలని, ఈ ప్రమోషన్స్ విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న ప్రమోషన్స్ విషయంలో ఏదైతే గందరగోళం ఉందో దాన్ని కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి రివ్యూ చేసి కావాలంటే సూపర్ మెమరీ పోస్టులు క్రియేట్ చేసి ఈ సీనియారిటీలో ఇబ్బంది లేకుండా చూడాలని మరొకసారి ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. శ్రీ నాగరాజు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మరి సబితమ్మ గారు చెప్పినట్టుగా ఏకీభవిస్తూ అధ్యక్ష, ఈ ప్రమోషన్ల విషయంలో మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2 వల్ల ఏమవుతుందంటే అధ్యక్ష,
హైదరాబాద్ రేంజ్లో ఉన్న వాళ్ళకు చార్మినార్ రేంజ్ ఇప్పుడు 2 ఈ మల్టీ జోన్లలో ఒక దాంట్లో 4 జోన్స్ ఉన్నాయి, ఒక దాంట్లో 8 జోన్స్ ఉన్నాయి అధ్యక్ష. ఈ జోన్ 2లో ఉన్న వాళ్ళకు త్వరలో ప్రమోషన్లు వస్తాయి అధ్యక్ష. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్, సైబరాబాద్ ఈ రేంజ్లో ఉన్న వాళ్ళకు వేకెన్సీలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వారికి త్వరగా ప్రమోషన్లు వస్తాయి అధ్యక్ష. దాంతో ఏమవుతుందంటే వీరందరూ వచ్చి డిఎస్పీలు, ఇన్స్పెక్టర్లు కాగానే సేమ్ బ్యాచ్మెంట్స్ వారికి సెల్యూట్ కొట్టడం చాలా ఇబ్బందిగా ఉంటుంది, డిసిప్లిన్. కాబట్టి అధ్యక్ష నేను రిక్వెస్ట్ ఏంటంటే అధ్యక్ష, గతంలో కూడా నేను పోలీసులో చేసిన కాబట్టి అప్పుడు కూడా మాజీ ముఖ్యమంత్రి గారికి కూడా మీరు రిప్రజెంటేషన్ చేసినాం, మొన్న కూడా మళ్ళీ మన ముఖ్యమంత్రి గారికి కూడా రిప్రజెంటేషన్ చేయడం జరిగింది అధ్యక్ష. సీనియారిటీ అనేది ట్రైనింగ్లో ఇట్ సెల్ఫ్, ట్రైనింగ్ నుండే సీనియారిటీ ఫిక్సప్ చేస్తే మహారాష్ట్ర లాగానా లేక చెన్నై లాగానా తీసుకుంటే అధ్యక్ష టోటల్గా ఎక్కడ ఉన్నా కూడా ఆ వేకెన్సీస్ ఎట్లా అరేంజ్ అవుతుందో వాళ్ళందరికీ కూడా ప్రమోషన్లు ఇస్తే బాగుంటుందని నా ఒపీనియన్ అధ్యక్ష. అది పెండింగ్ ఉంది అధ్యక్ష ఫైల్, దాన్ని త్వరగా చేపట్టి మరి గౌరవ మంత్రివర్యులు ఉన్నారు రాసుకుంటున్నారు అధ్యక్ష. అలాగే ఏఆర్ నుండి సివిల్కు కన్వర్ట్ అవుతారు అధ్యక్ష కానిస్టేబుల్, అది కూడా 2017 నుండి పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. 4 ఏళ్ల నుండి అవి పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. అవి కూడా త్వరలోనే ఈ కన్వర్షన్ చేస్తే ఏపీఎస్పీ ఏఆర్ నుండి కన్వర్ట్ అవుతుంటారు అధ్యక్ష. కన్వర్ట్ అయినప్పుడు వాళ్ళకు త్వరలో సివిల్ కానిస్టేబుల్గా వాళ్ళకి ఇస్తే చాలా బాగుంటుంది అధ్యక్ష. అది పెండింగ్ ఉంది, అది కూడా చూడవలసిన బాధ్యత మంత్రివారులకు గుర్తు చేస్తుంది అధ్యక్ష. ధన్యవాదాలు. శ్రీ కూనమనేని సాంబశివరావు. థ్యాంక్ యూ సార్. ఈ పోలీస్ సిబ్బందికి సంబంధించి అనేక సంవత్సరాల నుంచి ఒక డిమాండ్ ఉంది. షిఫ్ట్ సిస్టమ్, పోలీసులకి షిఫ్ట్ సిస్టమ్ పెడితే వాళ్ళ పని తీరు మెరుగుపడుతుంది, వారు కూడా మానసికంగా, కుటుంబపరంగా అందరితో పాటు సంతోషంగా ఉంటారు. దానికి కొన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా సాధ్యమైన మేరకు షిఫ్ట్ సిస్టమ్గా మార్చే అవకాశం ఉందా అని మీ ద్వారా ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. రెండోది, ఈ సరెండర్ లీవ్స్ అలాగే ఇతర ఎలివెన్సెస్ సంబంధించి టీఏలు, డిఏలు అవి పోలీసులకి సకాలంలో ఇవ్వట్లేదు. అందులో మా కొత్తగూడెం జిల్లా, అందరు పక్క జిల్లా ఖమ్మం కూడా ఇచ్చారు కానీ మా జిల్లాకి ఇవ్వట్లేదు అధ్యక్ష. దానిపైన కూడా అంటే రాష్ట్రం అన్ని చోట్ల కూడా ఇబ్బందులు ఉన్నాయి, మాకు స్పెసిఫిక్గా అసలు ఇవ్వలేదు. 72 టీఏలు ఇట్లా చెప్తున్నారు. అది ఒకసారి మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాను. అదేవిధంగా ట్రాఫిక్ పోలీసులకు సంబంధించి వారు కంటిన్యూస్గా నిలబడవలసి ఉంటుంది అధ్యక్ష. ఎండ లేకపోతే వర్షం అనేది ఏదన్నా కూడా వాళ్ళకి సంబంధించి తమిళనాడులో సిస్టమ్ ఉంది ట్రాఫిక్ పోలీసులకు సంబంధించి. అక్కడ వారికి కూర్చునే ఫెసిలిటీ కానీ తమిళనాడులో మన అధికారులు అక్కడికి వెళ్ళి దాన్ని అధ్యయనం చేసి ట్రాఫిక్ పోలీసుల సమస్యను కూడా పరిష్కారం చేయాలని చెప్పి నేను కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా పోలీసుల్ని ఆర్డినరీ సిస్టంలో పెట్టే ఆ సిస్టమ్ని తీసివేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా యాక్సిలరేట్ ప్రమోషన్స్ అంటే అడ్డదారులు ఇచ్చే ప్రమోషన్ని దాన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందువల్లంటే అర్బన్ నక్సలైట్ల పేరుతోనూ ఇంకో పేరుతోనూ చాలామందిని ఎవరైతే ఎక్కువ ఎన్కౌంటర్లు చేస్తే వాళ్ళు ఫేమస్, వాళ్ళకి ఎస్ఐ ర్యాంక్ కాదు, డైరెక్ట్గా ఐపీఎస్ కూడా అయిపోతారు అధ్యక్ష. అటువంటి చేయాల్సిన అవసరం ఉందని దాన్ని కంట్రోల్ చేయాలని మీ ద్వారా కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఈ హోమ్ గార్డ్స్కి సంబంధించి కూడా వాళ్ళని గ్రాడ్యువల్గా యువకులుగా ఉండేవాళ్ళని, ఎనర్జెటిక్గా ఉండేవాళ్ళని సంవత్సరానికి కొద్దిమంది సరే రెగ్యులర్గా చేయాల్సిన అవసరం ఉందని. ఆఖరిగా ఫైర్ డిపార్ట్మెంట్ కూడా దీని కింద వస్తుంది. దానిలో జీవో ఫైర్ డిపార్ట్మెంటు ప్రభాకర్ గారు ఫైర్ డిపార్ట్మెంట్ మీద పోలీసుదా? సరే అది ఓకే, నేను అంటే దీని కింద వస్తుందేమో అని. సరే ఏదన్నా ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించి జిఓఎంఎస్ నెంబర్ 86 వల్ల సర్వీస్ సీనియారిటీ ప్రమోషన్ క్యాడర్లు కోల్పోతున్న 90% మంది
వాళ్ళ ఇబ్బందుల గురించి ఇప్పుడే అప్లికేషన్ పంపించారు. దాన్ని కూడా దేనికి రిలేటెడ్ అయితే వాళ్ళు చూడాలని కోరుతూ మీకు ధన్యవాదాలు అధ్యక్ష. శ్రీ పల్లా రాజేశ్వర రెడ్డి గారు. ధన్యవాదాలు సార్. మూడే ముక్కలు సార్. ఒకటి, ఈ ప్రమోషన్స్ గురించి గతంలో 2014 నుంచి 2023 వరకు మా నాగరాజు గారు కూడా ఇప్పుడు చెప్పినారు. వరంగల్లో కానీ ఖమ్మంలో కానీ నల్గొండ నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్లి ఆ జోన్లో జరుగుతున్న అన్యాయాలను గురించి అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో చెప్తే చాలా వరకు చాలా బ్యాచ్ల వరకు సెట్ అయింది. ఆనాడు జానకి శర్మిల గారు అని చెప్పేసి డిఎస్పీ గారు ఉండి అట్లనే వాళ్ళ అసోసియేషన్ ప్రమోషన్ వాళ్ళ ఉన్నట్లయితే చాలా వరకు చేసిండ్రు. కానీ ఇంకా ఇప్పుడు సబితక్క చెప్పిండ్రు, ఎక్కడైతే మిగిలిపోయినాయో ఆ మిగిలిపోయిన వాటికి ఇమ్మీడియట్ గా వాళ్ళందరికీ కూడా పోలీసు వాళ్ళకి ప్రమోషన్స్ ఇవ్వాల్సిందే, కానిస్టేబుల్స్ వాళ్ళకి ఎవరైతున్నదో వాళ్ళకి ఇవ్వాల్సిందే. ఈ జోన్ 2. అయితే ఈ జోన్లో సార్ వరంగల్ మిగతా జోన్లు అన్నిట్లలో కూడా పోస్టులు తక్కువ ఉండేసరికి ఒకటేసారి రిక్రూట్ అయిన వాళ్ళందరూ కూడా అక్కడ అవకాశం దొరుకుతలేదు. అక్కడ 20 ఏళ్ళకి 12 ఏళ్ళకి వస్తే ఇక్కడ 5 ఏళ్ళకి 6 ఏళ్ళకి ప్రమోషన్ వస్తూ ఉన్నది. కాబట్టి ఎప్పుడు ఏ బ్యాచ్ లో అయిన వాళ్ళకు ఖచ్చితంగా అవకాశాలు ఏ విధంగానైనా వాళ్ళకు ప్రమోషన్ మాత్రం అదే బేసిస్ లో ఇవ్వాలని చెప్పేసి ఇంతకుముందు కూడా ఒక పద్ధతి పెట్టాలని చెప్పేసి అనుకున్నాం. అది కొనసాగుతలేదు. దాన్ని ఇప్పుడు అట్లీస్ట్ అప్పుడున్న జరిగిన మిస్టేక్స్ వాటికి అయిపోయినాయి, కానీ ఇప్పుడు మళ్ళీ అదే విధంగా ఉన్నది. కాబట్టి దాన్ని కొద్దిగా రేషనలైజేషన్ చేసి అందరికీ అక్కడ కానీ ఇక్కడ కానీ ఒక బ్యాచ్ లో రిక్రూట్మెంట్ అయిన వాళ్ళకి ఒకటేసారి ప్రమోషన్ వచ్చినట్టు చూడాలని చెప్పి మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాం. ఆరోగ్య భద్రతను పెట్టారు. ఆరోగ్య భద్రత ఇంతకుముందు బ్రహ్మాండంగా ఉండే. కామ్రేడ్ ఒక్కటే నిమిషం. ఆరోగ్య భద్రత మా కామ్రేడే కానీ ఆరోగ్య భద్రత ఇంతకుముందు బ్రహ్మాండంగా నడిచేది. పోలీసు వాళ్ళు ఉంటే మాకు ఆరోగ్య భద్రంగా ఉందని చెప్పేసి అనుకునేవాళ్ళు. ఇప్పుడు ఆరోగ్య భద్రత అనేక హాస్పిటల్స్ లో డబ్బులు చెల్లించక ప్రభుత్వం దానికి అలా ఎవరు కూడా దాని భద్రత లేకుండా పోయింది. ఆరోగ్య భద్రత సరిగ్గా జరుగుతలేదు. కాబట్టి ఇప్పుడు కొత్తగా ఈహెచ్ఎస్ అనే స్కీమ్ ఒకటి ఎంప్లాయీస్ తీసుకొచ్చారు. మరి దాన్నేమని ఆరోగ్య భద్రతని డబ్బులు కట్టి దాన్ని భద్రంగా అట్లానే ఉంచుతారా, లేకపోతే కొత్తగా ఈహెచ్ఎస్ ని వాళ్ళకి ఇంప్లిమెంట్ చేస్తారా మంత్రి గారిని తెలియజేయాల్సిందిగా కోరుతూ, చివరి అధ్యక్ష, ఈ రిక్రూట్మెంట్ 2014 తర్వాత ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి పోలీస్ రిక్రూట్మెంట్ జరుగుతుంది. 2016లో ఫస్ట్ టైం రిక్రూట్మెంట్ అయినప్పుడు 15,600 మంది రిక్రూట్ అయ్యారు. రెండోసారి 2018లో దాదాపుగా 15,000 మంది రిక్రూట్ అయ్యారు. 2020లో కోవిడ్ వల్ల రిక్రూట్మెంట్ కాలే. 2022లో మళ్ళీ నోటిఫికేషన్ వచ్చింది అధ్యక్ష. ఆ 2022 నోటిఫికేషన్ కి ఎలక్షన్స్ వచ్చిన తర్వాత మన ఈ ప్రభుత్వం ఈ 25/4న రిజల్ట్స్ ఇచ్చి 14/2/2024 ఫిబ్రవరి 14లో మొత్తం రిక్రూట్మెంట్ చేసింది. 2024లో మళ్ళీ 2 సంవత్సరాలు అయింది అధ్యక్ష. 15 లక్షల మంది అభ్యర్థులు ఇలా ఎస్ఐ పోస్టు కోసం, కానిస్టేబుల్ కోసం మొత్తం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కానీ లేకపోతే దిల్సుఖ్నగర్ కానీ అశోక్ నగర్ కానీ మిగతా అన్నిట్లలో కూడా 15 లక్షల మంది ఇవాళ ఈ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. వేకెన్సీస్ ఉన్నాయి, అవసరం ఉన్నది. వీళ్ళందరికీ ప్రమోషన్స్ ఇవ్వాలంటే కూడా వీళ్ళందరూ కొత్తగా అక్కడ ప్రమోషన్స్ ఇస్తే ఎట్లా పనిచేస్తారని చెప్పేసి అధికారులు మాట్లాడుతున్నారు. కాబట్టి రిక్రూట్మెంట్ ఎవ్రీ 2 years కి జరగాల్సింది. 45,000 మంది ఇంతకుముందు గత ప్రభుత్వం చేసింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నోటిఫికేషన్ ఇవ్వాలని ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు ఇస్తారని మీ ద్వారా మంత్రి గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఒక ఇంపార్టెంట్ అంశం ఉందాక మిస్ అయ్యాను. ముఖ్యంగా హోంగార్డ్స్ సంబంధించి ఆంధ్రప్రదేశ్లో సంబంధించిన వాళ్ళు ఇక్కడ చేస్తున్నారు, ఇక్కడ సంబంధించిన వాళ్ళు అక్కడ చేస్తున్నారు అధ్యక్ష. విభజన సమయంలో అడ్జస్ట్ కాలేకపోయారు. ఇక్కడ ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు అక్కడ నాన్ లోకల్ అవుతున్నారు, అక్కడ ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు ఇక్కడ నాన్ లోకల్ అవుతున్నారు. కాబట్టి ఈ అంశంలో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మా నాయకులు రామకృష్ణ, నేను సీఎం గారిని కలిసాం. సానుకూలంగా పరిష్కారం చేస్తా ఉన్నారు. మీ ద్వారా హోంగార్డ్స్ మన రాష్ట్రం వాళ్ళు మన రాష్ట్రానికి, అక్కడ వాళ్ళని అక్కడికి ఇద్దరు కూడా కోరుతున్నారు. దాన్ని పరిష్కారం చేయమని మీ ద్వారా గవర్నమెంట్ కోరుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఆదిలాబాద్ జిల్లాలో పనిచేస్తున్నటువంటి పోలీసులకు వాళ్లకు రావాల్సినటువంటి బకాయిలు వాళ్లకు ఆదిలాబాద్ జిల్లాకే రాలేదు. మిగతా ఎక్కడనైతే మంత్రులుగా ఉన్నారో
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు మంత్రులుగా ఎక్కడనైతే ఉన్నారో మంత్రులు ఫైనాన్స్ డిపార్ట్మెంట్కు చెప్పించి ఆయా జిల్లాల పోలీసులకు వాళ్ళకు రావాల్సినటువంటి బకాయిలు ఇప్పించారు. కానీ సిటీలో కూడా వచ్చినాయి. మారుమూల ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి ఆదిలాబాద్ పోలీసుల బకాయిలు వెంటనే ఇప్పించాల్సిందిగా మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ ఎస్ఐసిఐల ప్రమోషన్ల విషయంలో కోర్టులో కొన్ని కేసులున్న కారణంగా ప్రభుత్వం చెప్పాల్సినటువంటి ఆర్గ్యుమెంట్ సరైన సమయంలో చెప్పలేక ప్రతిసారి సమయం తీసుకుంటున్నది. కాబట్టి అక్కడ వాళ్ళ ఎస్ఐల సిఐల ప్రమోషన్లలో కూడా కొంత ఇబ్బందులు వస్తున్నాయి. ఆ విషయాన్ని కోర్టులో ఉన్నటువంటి ఆ 2 కేసుల విషయం మీద ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకోవాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. అధ్యక్ష, గౌరవ సభ్యులు స్వాములు గారు, గౌరవ మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు, మాజీ పోలీస్ అధికారి నాగరాజు గారు, కూనూరి సాంబశివరావు గారు, పల్లా రాజేశ్వర రెడ్డి గారు, పల్లా పాయల్ శంకర్ గారు అడిగినటువంటి సూచనలు వాటికి సంబంధించి ముందుగా మీ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతను కాపాడడానికి అహర్నిశలు కృషి చేస్తూ ఈరోజు రాష్ట్రంలో అందరం ప్రశాంతంగా ఉండడానికి కారణమవుతున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్కు, అందులో ముఖ్యంగా క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్నటువంటి కానిస్టేబుల్ అందరికీ కూడా అభినందనలు, వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాను. వారి శ్రమ ఈ రాష్ట్ర అందరి యొక్క మంచి ప్రశాంతత ఉండడానికి కారణమవుతుంది కాబట్టి వారిని ఈ సందర్భంగా అభినందిస్తున్నాను అధ్యక్ష. అంశం 2 వచ్చినప్పటికీ వీరు ప్రమోషన్స్కు సంబంధించిన అంశం మీద మాట్లాడిన అధ్యక్ష, నేను స్పష్టంగా జవాబులో కూడా చెప్పడం జరిగింది. వేకెన్సీస్ ఎక్కడెక్కడ ఖాళీలు వస్తాయో దాని ప్రకారంగా ప్రమోషన్లు ఇవ్వడం జరుగుతుంది. వేకెన్సీలు లేనప్పుడు వారికి సంబంధించినటువంటి ఎటువంటి ఆర్థికపరమైన నష్టం జరగద్దని మరి 6 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, మరి దాని తదుపరి 18 సంవత్సరాలు, 24 సంవత్సరాలకు సంబంధించిన సర్వీస్ చేసినటువంటి వాళ్ళకు ఆర్థిక పరంగా ఏదైతే లబ్ధి రావాలో ఆ లబ్ధి చేరే విధంగా ప్రభుత్వం వెంటనే స్పందిస్తుంది అధ్యక్ష. దానికి ఎక్కడ కూడా ఇబ్బంది లేదని గౌరవ సభ్యుల ద్వారా తెలియజేస్తా ఉన్నాను. గౌరవ కానిస్టేబుల్కు కానీ పోలీసులు పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి తెలుసు, వేకెన్సీ అరేంజ్ అయినప్పుడు మాత్రమే ఈ యొక్క ప్రమోషన్ అప్లికేబుల్ అవుతుంది అనేటువంటి మాట కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష. దాని తదుపరి ఈరోజు మరి గౌరవ మాజీ హోంమంత్రి గారు పోలీసులకు సంబంధించినటువంటి 2009 బ్యాచ్, అదేవిధంగా 91, 95, 96 బ్యాచ్లకు సంబంధించి నాగరాజు గారు కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. గతంలో మరి వారికి కూడా తెలుసు, హోంమంత్రిగా జోనల్ వైజ్ అక్కడ రిక్రూట్మెంట్ జరిగినటువంటి పరిస్థితి, అక్కడ స్టాఫ్ అక్కడ క్యాడర్ స్ట్రెంత్ ప్రకారంగా ఉండేటటువంటి పోస్టులు, దాని ఆధారంగా వేకెన్సీ అరేంజ్ అయినప్పుడు వచ్చేటువంటి ప్రమోషన్ సిస్టమ్ అంతా కూడా పారదర్శకంగా జరుగుతుంది. మాజీ హోంమంత్రి వారికి చాలా స్పష్టత ఉంది. తప్పకుండా ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం ఎక్కడెక్కడ క్లియర్ వేకెన్సీ ఉందో దానికి సంబంధించి వెంటనే డిపిసిలను కూర్చోమనడం కానీ, ప్రమోషన్కు సంబంధించినటువంటి వ్యవస్థల్ని వెంటనే నిర్ణయాలు తీసుకొని ఎక్కడ కూడా జాప్యం లేకుండా, అందరూ కూడా తెలుసు, ఎందుకంటే ప్రమోషన్లకు సంబంధించినటువంటి ఒక ప్రక్రియ, ఒక పద్ధతి ప్రకారంగా ఏ ప్రభుత్వం ఉన్నా దానికి ఒక పద్ధతి ప్రకారం ఉంటుంది అనేటువంటి మాట నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా హోంగార్డులకు సంబంధించిన అంశాల వల్ల అందరం వారందరికీ పట్ల కూడా ఎప్పటికప్పుడు అనేక సమస్యలు ఏ ప్రభుత్వం ఉన్నా వారిని హక్కున చేర్చుకొని వారు చేస్తున్న సేవలకు అనుగుణంగా వారికి ప్రాధాన్యత ఇచ్చేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉంది అధ్యక్ష. ఈ ప్రభుత్వం కూడా తప్పకుండా మేము ఎక్కడ కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేసేటువంటి మాట ఈ సందర్భంగా చేస్తామనేటువంటి మాటని మనవి చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా మరి ప్రభుత్వం రిక్రూట్మెంట్కి సంబంధించి కూడా 100%గా పాజిటివ్గా డిస్కషన్ తీసుకుంటుంది. ఎక్కడ కూడా దాని పట్ల వ్యతిరేకత అవసరం. ఈరోజు రాష్ట్రంలో గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రిక్రూట్మెంట్ చేసినా చేయకపోయినా వాళ్ళ ఆలోచన ఎందుకో తెలియదు, కానీ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ అప్పుడు ఫస్ట్లో జరిపారు. దాని తర్వాత ఇప్పుడు కూడా మేము వచ్చిన తర్వాత కూడా కొంత కానిస్టేబుల్ జరిపినా రాష్ట్రంలో శాంతి భద్రతలకు సంబంధించి ఇది ఒక నిరంతర ప్రక్రియ. తప్పకుండా మేము ఆ కార్యక్రమం చేస్తామనేటువంటి మాట మనం చేస్తా ఉన్నాను. అదేవిధంగా పెద్దలు కూనంనేని సాంబశివరావు గారు అడిగినట్టుగా షిఫ్ట్ సిస్టానికి సంబంధించిన అంశం వస్తే మరి పోలీసులు తప్పకుండా దానికి సంబంధించి ఆలోచన చేయడం జరుగుతుంది. డిపార్ట్మెంటల్ వాళ్ళు రివ్యూ చేస్తాం. టీఏడిఏలకు సంబంధించి తప్పకుండా తెలుసు, అందరికీ తెలుసు, ఉన్నటువంటి ఇబ్బందుల వల్ల కొంత జాప్యం జరిగినప్పటికీ నేను మీ ద్వారా అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి సమానంగా టీఏడిఏలకు సంబంధించినటువంటి ఆలోచన చేస్తాం. హెల్త్ స్కీమ్ సంబంధించి కూడా మరి తెలంగాణ ప్రభుత్వం ఈ మధ్య తీసుకొచ్చినటువంటి హెల్త్ పథకం ప్రకారంగా అందరికీ ఆరోగ్య పరిరక్షణ తీసుకున్నట్టు చర్యలు తీసుకుంటాం. కొత్తగా
ఇందిరమ్మ భద్రత కింద కూడా కుటుంబాలకు ఎక్స్గ్రేషియాకు సంబంధించి కూడా మొత్తం ప్రభుత్వ ఉద్యోగులకు ఏదైనా యాక్సిడెంటల్గా జరిగితే తప్పకుండా వారు ₹1,00,00,000 ఇచ్చే విధంగా కూడా ఈ మధ్యలో నిర్ణయం తీసుకొని జరిగి మొన్ననే ఈ మధ్య సింగరేణి ఇతరత్ర జరిగినటువంటి దుర్ఘటనలలో ఇద్దరు చనిపోతే వారికి కూడా ₹1,00,00,000 ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ట్రాఫిక్ పోలీసుకు సంబంధించిన విషయం కావచ్చు, లేదా ఫీల్డ్ మీద ఉన్నటువంటి ఎక్కడైనా ఏదైనా సమస్య, ఇటీవల ఏదైనా నిజామాబాద్ సంఘటన జరిగితే కూడా కుటుంబాన్ని ఆదుకోవడానికి అట్లా ఎప్పటికప్పుడు నిరంతర ప్రజాస్వామ్యంలో ప్రజాసేవలో ఉన్నటువంటి వాళ్ళందరికీ మేము అది చెప్తా తప్పకుండా మరి నేను వాళ్ళకి సంబంధించిన అంశం మీద పార్టీ చేస్తామనే మాట మనవి చేస్తాను. తర్వాత ఇక్కడ ఆంధ్ర పోలీసులో ఇక్కడ పోలీసులో ఉన్నారని చెప్తా ఉన్నారు. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి అధికారుల కమిటీ ఉంది. అధికారుల కమిటీకి సంబంధించి ఈ యొక్క అంశాన్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి వాళ్ళ యొక్క ఆలోచన ప్రకారంగా మరి ఆ బదిలీలో ఎక్కడైతే ఆంధ్ర పోలీసు ఇక్కడ పోలీసు అక్కడ ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఆలోచన చేస్తామనేటువంటి మాట కూడా సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. తప్పకుండా, ఎందుకంటే మరి హోంగార్డులు చనిపోయినా, కానిస్టేబుల్ చనిపోయినా, పోలీసులు శాంతి భద్రతల్లో మన ప్రజల సంరక్షణ కోరుకుంటున్నారు కాబట్టి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని వాళ్ళ ప్రమోషన్ల విషయంలో కావచ్చు, వాళ్ళకు సంబంధించినటువంటి ఆరోగ్య విషయంలో కావచ్చు, వారికి సంబంధించినటువంటి ఉద్యోగానికి సంబంధించిన అన్ని రకాల విషయాల తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, హోంశాఖ మంత్రి ప్రత్యేకమైన శ్రద్ధతో అన్ని రకాల అంశాలు తీసుకుంటారని మీ ద్వారా గౌరవ సభ్యులందరికీ తెలంగాణ ప్రజానికం తెలియజేస్తూ, అదొక ఇంటర్ రిక్రూట్మెంట్ నుంచే సీనియారిటీ పాలసీ అనేటువంటిది తప్పకుండా GAD ద్వారా కానీ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా కూడా పరిశీలన చేయమని చెప్పి కోరుతా. తప్పకుండా దానికి సంబంధించినటువంటి ఇదొక రెగ్యులర్ ప్రాసెస్. ఇప్పుడున్న దానికంటే కొంత రిఫార్మ్ చేయాలన్నప్పుడు మారుతున్న కాలానికి అనుగుణంగా, పరిస్థితులకు అనుగుణంగా వారికి ఈ రిక్రూట్మెంట్ పాలసీ లోపల ఏం మార్పులు చేయగలుగుతామో అందరూ ఆమోదయోగ్యంగా డిస్కషన్ ఒక పారదర్శకంగా చేసే ప్రయత్నం చేసి మాట్లాడుతామని జరుగుతుంది. అధ్యక్ష, ఎవరైతే ప్రాణాలు తెగించి మరి కొంత పోరాటం చేస్తారో వారికి యాక్సిలరేటరీ ప్రమోషన్ సిస్టమ్ కూడా ఉండే. ఇప్పుడు అటువంటి జరుగుతున్నటువంటి సందర్భంలో మీరు కూడా మనమే అందరు అభినందిస్తూ ఉంటాం, కొద్ది జాగ్రత్తలు చూస్తాం. మొన్న ఈ మధ్యలో మనం బోనాల జాతర అప్పుడు కొంత ఒక పేషెంట్ వస్తే హాస్పిటల్ ఎక్కడో లేదా మ్యాచ్ జరుగుతున్నప్పుడు కింద పడితే అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్, SIలు లేదా ఇతరత్రులు ఏ విధంగా రిస్క్ తీసుకొని అక్కడ ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి నేను మరొకసారి మీ ద్వారా ఈ సభ ద్వారా తెలంగాణలో శాంతి భద్రతలు కాపాడడానికి క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నటువంటి కానిస్టేబుల్ కొంత ప్రమోషన్ సిస్టంలో రిక్రూట్మెంట్ నెంబర్ ఎక్కువ జరుగుతుండడం వల్ల, వేకెన్సీస్ అరేంజ్ కాకపోవడం వల్ల ప్రమోషన్లో కొంత జాప్యం జరుగుతుండొచ్చు. కానీ ప్రమోషన్ ద్వారా వచ్చే లబ్ధి ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటిది ఎక్కడ కూడా ఈ సీనియారిటీ ఇయర్ క్రాస్ కాగానే వాళ్ళకి అప్లికేబుల్ అయ్యే విధంగా జీవోస్ కూడా తీయబడ్డాయనేటువంటి మాట మనం చేస్తూ మరొకసారి మీ ద్వారా గౌరవ సభ్యులందరికీ హోంశాఖకు సంబంధించి ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారి వారు దీన్ని పర్యవేక్షణ చేస్తా ఉన్నారు. తప్పకుండా ప్రభుత్వం అంతా కూడా ఇందుకు సంబంధించి పోలీసుల సంక్షేమము, రాష్ట్ర శాంతి భద్రతలు అనేటువంటి ప్రాధాన్యతకు వచ్చేటప్పటికీ ఎక్కడ కూడా మరి లేదు. ఈ మధ్యలో మీకు తెలుసు నిజామాబాద్లో 17వ తారీఖు మొన్న 25వ నెలలో జరిగినప్పుడు అక్కడ ఒక చనిపోయినటువంటి ఒక పరిస్థితి తెలుసు. వారికి ఉద్యోగం ఇవ్వడము, అటువంటి మనోధైర్యాన్ని కల్పించేటువంటి విధంగా కూడా ప్రయత్నం చేస్తామనే మాట కూడా మీ ద్వారా ఈ సందర్భంగా మనం చూస్తే మరొక్కసారి ఎవరికి పోలీసులకు సంబంధించినటువంటి కుటుంబాలు వాళ్ళ పాత బకాయిలు కావచ్చు, లేకపోతే ఆరోగ్యం కావచ్చు, అన్ని రకాల అంశాల లోపల ఈ ప్రభుత్వం పూర్తి రకంగా మరి బాధ్యతగా ఉంటుంది అనేటువంటి మాట మీ ద్వారా మనం చేస్తున్నాం. శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి. అధ్యక్ష, మంత్రి గారికి మరొకసారి విజ్ఞప్తి. అధ్యక్ష, హోంగార్డులకు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి హోంగార్డులకు సంబంధించి స్పెషల్గా వాళ్ళు కూడా కానిస్టేబుల్స్ ఏ విధంగా పనిచేస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్లో వాళ్ళు కూడా అట్లే చేస్తున్నారు. వాళ్ళకి సంబంధించి ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలని కోరుతా ఉన్నాను. అధ్యక్ష, ప్రమోషన్ విషయంలో మంత్రి గారు చెప్పారు ఎక్కడ ఖాళీలు ఉంటే అక్కడ ఇస్తామని. అధ్యక్ష, బాగా జనాభా పెరుగుతుంది, సిటీ పెరుగుతుంది, ఎక్కడైనా కూడా డిస్ట్రిక్ట్స్ పెరిగినాయి. మనవి కొత్త పోలీస్ స్టేషన్స్ ఏర్పాటు చేసుకుంటున్నాం. జస్ట్ లా అండ్ ఆర్డరే కాకుండా స్పెషలైజేషన్ పోలీస్ స్టేషన్స్, సైబర్ క్రైమ్ బాగా జరుగుతుంది, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ పెట్టొచ్చు, ఉమెన్కి సంబంధించి పెట్టొచ్చు అధ్యక్ష, మెట్రో పోలీసింగ్ పెట్టొచ్చు అధ్యక్ష. ఇట్లా రకరకాల పోలీస్ స్టేషన్స్ మొన్న ఈ మధ్య చూసాం. హైదరాబాద్లో కల్తీకి సంబంధించిన కంప్లైంట్స్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఒక పోలీస్ స్టేషన్ క్రియేట్ చేశారు అధ్యక్ష. అట్లే డిస్ట్రిక్ట్లలో కూడా క్రియేట్ చేయండి, ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఉంటుంది, క్రియేట్ చేయండి. తప్పకుండా దాంట్లో కూడా ప్రమోషన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. అన్నిటికైనా ముఖ్యంగా 2 జోన్లకు సంబంధించి తేడా ఏదైతే ఉందో అక్కడ జోన్ 2లోనేమో 2012 వాళ్ళ ప్రమోషన్స్ వస్తే ఇక్కడ 89 వాళ్ళకు కూడా ఇంకొస్తలేవు అధ్యక్ష జోన్ 1లో. కాబట్టి దయచేసి ఈ తేడాను
రివ్యూ చేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ ఏంటంటే రివ్యూ చేసి ఈ ప్రమోషన్స్ది అన్ని 2 జోన్లకు కూడా ఒకేసారి వచ్చేటట్టు చేయాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ముఖ్యంగా హోంగార్డులకు సంబంధించి అధ్యక్ష, హోంగార్డులకు సంబంధించి గతంలో వాళ్ళ కుటుంబ సభ్యులకు వాళ్ళు చనిపోతే మనం ఉద్యోగం ఇస్తామని మాట ఇచ్చినారు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు ప్రభుత్వంలోకి వస్తే ఇస్తామన్నారు, దాన్ని కూడా ఆమోదించుకొని దయచేసి కోరుతా ఉన్నారు. గౌరవ మంత్రి గారు. వారు మాజీ హోంమంత్రి. మనకు తెలుసు జోన్ 1 జోన్ 2 అనేటువంటిది ఇలా మనం ఏర్పరచుకున్నది కాదు, రాష్ట్రపతి గారు ఉత్తర్వుల మేరకు దానికి సంబంధించినటువంటి సూపర్ న్యూమరీ పోస్టులు ఇవన్నీ అటువంటి మనం అధికారం ఉన్నప్పుడు మనం జ్ఞాపకం రాలి ఇప్పుడు వచ్చినప్పుడు చేసినప్పుడు తప్పకుండా మరొకసారి మిమ్మల్ని నేనేమంటున్నా, మేము దానికి వ్యతిరేకం కాదు. నేను మళ్ళీ చెప్తాను, ఈరోజు తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి గారు హోంశాఖ మంత్రిగా పోలీసులకు సంబంధించి ఫ్రెండ్లీ పోలీసింగ్ ఒకటే కాదు, అదేవిధంగా కఠినత్వం ఎవరైతే క్రిమినల్స్ పట్ల గతంలో ఫ్రెండ్లీ పోలీస్ పేరు మీద పోలీసులు వాడుకోవడానికే కాకుండా పోలీసులను క్రిమినల్స్ పట్ల చాలా సీరియస్గా ఉండే విధంగా చర్యలు తీసుకుంటూ సోషల్ యాక్టివిటీస్లో కూడా ఆరేటువంటి ఇన్వాల్వ్ చేస్తూ వాళ్ళ పట్ల నేను మళ్ళీ చెప్తాను, ప్రమోషన్స్ వేకెన్సీ అరైజ్ మీద వేకెన్సీస్ ప్రకారంగానే వస్తాయి. హోంగార్డులకు సంబంధించిన కొత్త పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయడం ఇదంతా కూడా మనం ఒక పోలీసులతోనే పరిపాలిస్తున్నటువంటి పరిస్థితి కాకుండా తప్పకుండా ఎక్కడైతే శాంతి భద్రతలు అవసరం ఉన్నాయో అక్కడ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసేది కానీ ఆవశ్యకత కానీ ముఖ్యంగా వారి ఆరోగ్యానికి హెల్త్ ఇతరత్ర అనేక రకాల అంశాలకు సంబంధించి కొత్త లేక్ పోలీస్ చెప్పినారు, లేకపోతే హైవే పోలీస్ ఉంది, లేకపోతే ఇతరత్ర టూరిస్ట్ ప్లేసెస్లల్లో అనేక రకాల తప్పకుండా వారి సూచనలన్నీ కూడా ప్రభుత్వం పరిశీలన చేస్తే రిక్రూట్మెంట్కి సంబంధించి కూడా మరి ఒక సీనియారిటీని రిక్రూట్మెంట్ స్టేజ్లో ఫిక్స్ చేస్తే బాగుంటుందని చెప్పినారు. తప్పకుండా దాని పట్ల కూడా ఆలోచన చేస్తామనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా మరి మీ ద్వారా సభ తెలియజేస్తాను అధ్యక్ష. సీరియల్ నంబర్ 43, క్వశ్చన్ నంబర్ 2034, మినిస్టర్ ఫర్ మెడికల్ అండ్ హెల్త్. స్పీకర్ సార్, answer to A, the number of patients availed rupees 10 lakhs worth treatment under Rajiv Arogyasri. So far that answer A sir, a total of 496 patients have availed treatment worth 37 crore after the enhancement of coverage under Rajiv Arogyasri scheme from 5 lakhs to 10 lakhs per family per annum in December 2023. The total dues payable after scrutiny of claims. Answer B, sir. The total dues payable after scrutiny of claims under the scheme as of March 2026 is 727.75 crore. Answer C, no, sir. Answer D, payment will be cleared shortly, sir. Answer E, does not arise, sir. శ్రీ కల్వకుంట్ల సంజయ్. ధన్యవాదాలు అధ్యక్ష. ఇప్పుడే ఇంతకుముందు పోలీస్ కానిస్టేబుల్ గురించి అందరు వక్తలు మాట్లాడుతుంటే సబితక్క గారు కానీ పొన్నమన్న గారు కానీ నాగరాజు గారు కానీ అందరు కూడా మనందరం నిద్రపోతున్నాం అంటే పోలీసు వాళ్ళ వల్లనే అని చెప్పారు అధ్యక్ష. టోటల్లీ అంగీకరిస్తా ఉన్నాను. ఇంకోటి సబితక్క గారు మాట అన్నారు, కేవలం ఒక పోలీస్ స్టేషన్ 24 గంటలు తెరిచి ఉంటుంది అధ్యక్ష, మా హాస్పిటల్ కూడా తెరిచి ఉంటాయి అధ్యక్ష. అది చెప్దామని అది చెప్దామని అధ్యక్ష అంతే. డాక్టర్ సంజయ్ ప్లీజ్ క్వశ్చన్. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష ఇంతకుముందు చెప్పినట్టు మళ్ళీ మంత్రివారి గారు గురించి ఒక విషయం చెప్తాను అధ్యక్ష. మీరే ఇప్పుడు చెప్పినారు కేవలం 497 పేషెంట్లు మాత్రమే 5 లక్షల కంటే ఎక్కువ వాడుకున్నారని, 10 లక్షలు వాడుకున్నారు అధ్యక్ష. దట్ ఈస్ అమౌంట్ ఇన్ 37 crores. మై హంబుల్ రిక్వెస్ట్ యూ మంత్రి గారు, సేమ్ టైం ఇప్పుడు ఇవాళ ముఖ్యమంత్రి గారు ఉన్నారు మీ ద్వారా అధ్యక్ష, దయచేసి ఇంటెన్సివ్ కేర్ ట్రీట్మెంట్ని ఆరోగ్యశ్రీలో ఇంక్లూడ్ చేయండి. ఇంటెన్సివ్ కేర్ ట్రీట్మెంట్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం టుడే. ఎవరైనా చూడండి మీరు, ట్రామా కానివ్వండి, ఎనీ పేషెంట్ గోయింగ్ ఆన్ టు వెంటిలేటర్, తప్పకుండా వాళ్ళ ఆస్తులు అమ్ముకునే పరిస్థితి వస్తూ ఉంది అధ్యక్ష. సో దయచేసి బికాజ్ మీరు ఎట్లాగూ 10 లక్షలు పెడతా ఉన్నారు, దాని కొన్ని ఇంటెన్సివ్ స్పెషల్లీ ఐసీయూ కోసము, ఎందుకంటే బీద వాళ్ళకు ఒక్కసారి ఐసీయూలో పోతే అధ్యక్ష, చూశాను కాబట్టి చెప్తా ఉన్నాను మీ అందరికీ, ఒక్కసారి బీద వాళ్ళ ఐసీయూలోకి పోతే తప్పకుండా ఒక ఆస్తి అమ్ముకోవాలి అధ్యక్ష. ఎందుకంటే పర్ డే ఎనీ కార్పొరేట్ హాస్పిటల్ ఈజ్ ఛార్జింగ్ ఇన్ అన్ ఇంటెన్సివ్ కేర్, నేను చెప్పేది ఆన్ వెంటిలేటర్ అట్లీస్ట్ 1 lakh rupees. సో అర్థం చేసుకోండి అధ్యక్ష, ఎవరన్నా 4 రోజులు 5 రోజులు కానీ ఇంటెన్సివ్ కేర్లో ఉంటే తప్పకుండా ఒక ఆస్తి అమ్ముకునే పరిస్థితి బీద వాళ్ళకి వస్తూ ఉంది అధ్యక్ష. అండ్ జనరలీ ప్రజలు కూడా చాలా మంది, నేను అనుభవంలో చెప్తాను అధ్యక్ష, వై డోంట్ యూ గో టు గవర్నమెంట్ హాస్పిటల్ అంటే మీకు తెలుసు అధ్యక్ష, ఏమన్నా కానీ సార్ ఆస్తి అమ్ముకున్న పర్లే కానీ కార్పొరేట్ హాస్పిటల్ పోతుంది. సో దయచేసి మేము రిక్వెస్ట్ చేస్తామని మళ్ళీ ఒకసారి
చాలా తక్కువ మంది 10 లక్షలు వాడుకుంటా ఉన్నారు. మీరు ఒక్కసారి ఐసీయూ కేర్ని కానీ కొన్ని హాస్పిటల్స్ పెట్టండి. ప్రతి జిల్లాలో ఒక హాస్పిటల్, 3 హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీలో ఐసీయూ కేర్ పెడతారా, వెంటిలేటర్ పెడతారా, ట్రామా పాలిట్రామా పెడతారా? దయచేసి తప్పకుండా పెట్టాలని చెప్పి నేను కోరుతాను అధ్యక్ష. అదేవిధంగా మీతో చిన్న రిక్వెస్ట్, ఆరోగ్యశ్రీ ఇంకా మీరు గ్రహించాలన్నారు కానీ 1 year నుంచి పెండింగ్లో ఉన్నాయి. ఏమవుతోందంటే క్లెయిమెంట్ వరకు పోతా ఉన్న తర్వాత కానీ పేమెంట్ క్లెయిమ్ వచ్చే లోపల ఈ మధ్య గ్యాప్లోనే చాలా రోజులు గ్యాప్ వస్తూ ఉంది. సో దయచేసి మీతో రిక్వెస్ట్ ఏంటంటే అది తొందరగా చేయండి. రెండోది ఈహెచ్ఎస్ సంబంధించి 2 నెలల నుంచి పెండింగ్లో ఉంది. రెండోది ఈహెచ్ఎస్లో ఇంకా చిన్న ఉదాహరణ చెప్తాను నేను అధ్యక్ష. లాంగ్ బోన్ ఫ్రాక్చర్ అంటే థై బోన్ ఫ్రాక్చర్ గురించి చెప్తాను. ఆరోగ్యశ్రీలో 40,000 ఉంది, కానీ ఈహెచ్ఎస్ వచ్చేసరికి కేవలం 30,000 ప్యాకేజ్. మీరు నమ్మరు, ఒక మామూలు కార్పొరేట్ హాస్పిటల్లో కూడా 50,000 సర్జన్ ఫీ ఉంటుంది అధ్యక్ష. 50,000 సర్జన్ ఫీ ఉంటుంది. అలాంటిది మనం మొత్తం ట్రీట్మెంట్కి ఈహెచ్ఎస్లో 30,000 రూపాయలు పెడితే వాళ్ళు నడిపించలేరు, క్వాలిటీ తప్పకుండా పడిపోద్ది. కాబట్టి మీతో నా హంబుల్ రిక్వెస్ట్, ఎట్టి పరిస్థితుల్లో కూడా దాని ప్రైజెస్ పెంచండి ఈహెచ్ఎస్లో. రెండోది సేమ్ టైం వాళ్ళ బిల్స్ ఏదైతే 2 ఏళ్ళ నుంచి పెండింగ్లో ఉన్నాయో అవి ఇమ్మీడియట్గా ఆ హాస్పిటల్స్కి వచ్చేటట్టు చూసుకోండి. మూడోది మీతో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే అధ్యక్ష, కొన్ని స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉంటాయి. అంటే టేక్ ఫర్ ఎగ్జాంపుల్ అండ్ ఆర్థోపెడిక్ హాస్పిటల్ ఆర్ అన్ ఈఎన్టీ హాస్పిటల్. ఏమవుతుంది అక్కడ వాళ్ళకి జనరల్లీ 20 బెడ్ల నుండి 25 బెడ్ల వరకే ఉంటాయి. కానీ మన గైడ్ లైన్స్ ఏంటి, ఆరోగ్యశ్రీలో ఐసీయూ ఉండాలి, 50 బెడ్స్ ఉండాలి అని. ఇఫ్ యూ క్యాన్ ట్వీక్ ఇట్ లిటిల్, అంటే ఈ స్పెషాలిటీ హాస్పిటల్స్కి, సింగిల్ స్పెషాలిటీ హాస్పిటల్స్కి ఇఫ్ యూ కుడ్ గివ్ ఆరోగ్యశ్రీ మంచిగా ఉంటుంది అధ్యక్ష. ఎందుకంటే మల్టిపుల్ డాక్టర్స్ అండ్ మల్టిపుల్ హాస్పిటల్స్ విల్ కేటర్ టు పేషెంట్స్. జనరల్ ఇప్పుడు ఏమవుతోంది, ఒక టౌన్లో ఒకటే హాస్పిటల్ కేటర్ చేస్తూ ఉంది ఆరోగ్యశ్రీలో. ఎందుకంటే చాలా తక్కువ టౌన్స్లో 50 పడకల ఆసుపత్రులు ఉంటాయి కాబట్టి. సో నేనేమంటానంటే అధ్యక్ష, సింగిల్ స్పెషాలిటీస్ ఉన్న దాంట్లో కొద్దిగా ట్వీక్ చేయండి. వేర్ ఈవెన్ ఇఫ్ ఇట్స్ 25 బెడ్ హాస్పిటల్, 20 బెడ్ హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ ఒకటి, ఈఎన్టీకి సపరేట్, అలాంటివి ఏమైనా చేయగలిగితే బాగుంటుందని చెప్పి మీతో చదివి. 4th టాపిక్ అధ్యక్ష, ప్రతి ఒక్క ఆరోగ్యశ్రీ హాస్పిటల్లో డిఅడిక్షన్ సెంటర్స్ కూడా పెట్టండి దయచేసి నా రిక్వెస్ట్. ఒక కౌన్సిలర్, ఒక డిఅడిక్షన్ సెంటర్, ఇట్ ఈస్ అ బిగ్ ప్రాబ్లం. మనందరం దాన్ని రాజకీయంగా అటు ఇటు అనుకుంటా ఉన్నాం కానీ దయచేసి ఇట్ ఈస్ అ బిగ్ ప్రాబ్లం ఇన్ టౌన్స్, రూరల్ ఏరియాస్ టుడే. ఐ హోప్ ఎవ్రీబడి ఇన్ దిస్ అసెంబ్లీ అగ్రీస్ విత్ మీ. చాలా పెద్ద ప్రాబ్లం అధ్యక్ష. సో దయచేసి మీతో కోరేది ఏంటంటే ఆరోగ్యశ్రీలోనే డిఅడిక్షన్ సెంటర్స్ని కూడా పెట్టేటట్టు మీరు చేయాలి. అదేవిధంగా ఇప్పుడు మనకి ప్రతి కాన్స్టిట్యున్సీలో 100 పడకల ఆసుపత్రి ఉంది, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో మెడికల్ కాలేజ్ ఉంది, హాస్పిటల్స్ ఉన్నాయి. అక్కడ కూడా డిఅడిక్షన్ సెంటర్స్ పెడితే మంచిగా ఉంటుంది అని చెప్పేసి మీతో కోరికలు. రెండోది, ఒక్క నిమిషం కంప్లీట్ చేయాలి. ఇవాళ ముఖ్యమంత్రి గారు వచ్చారు కాబట్టి చిన్న డివైడ్ అవుతాను సార్. మొన్న ఆరోగ్య శాఖ మంత్రి గారు మొన్న బ్రహ్మాండంగా మీరు చెప్పారు 43 ఏది ఎంఎంఆర్ గురించి మాట్లాడుతూ వి ఇంప్రూవ్డ్ ఎ లాట్. ఎస్, ఐ అగ్రీ విత్ యూ. కానీ దేశం యావరేజ్ మనకి 43, గత 3.5 ఏళ్ల నుంచి 43 ఉంటా ఉంది. దేశం యావరేజ్ మాత్రం 97 నుంచి 88కి ఇంప్రూవ్ అయింది. నా హంబుల్ రిక్వెస్ట్ యూ, వై ఐ టెల్ యూ ఆల్సో. ఉదాహరణకి మీరు 25లో ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ అంటే ఇనిషియేటివ్ ఇన్ఫ్లుయెన్సింగ్ మెటర్నల్ హెల్త్ అవుట్కమ్స్ పెట్టారు. మీరు ఏంటంటే దాంట్లో పెట్టింది, మీరు అమ్మ ఒడి ఒకటి పెట్టారు, మీరు ఎంసీహెచ్ కిట్ పెట్టారు, అదేవిధంగా అనీమియా ముక్త్ భారత్. కానీ ఈసారి మళ్ళీ మీరు పోయినసారి యాడ్ చేసిన ఎంసీహెచ్ కిట్ ఈసారి మళ్ళీ తీశారు మీరు. ఇప్పుడు ఈసారి కేవలం అమ్మ ఒడి సర్వీసెస్, అనీమియా ముక్త్ భారత్ చేశారు. అంతకుముందు మిమ్మల్ని పదే రిక్వెస్ట్ చేస్తే మీరు పోయినసారి ఎంసీహెచ్ కిట్ అని పెట్టారు, మదర్ అండ్ చైల్డ్ హెల్త్ కేర్ కిట్ అని. దయచేసి మీకు ఒక రిక్వెస్ట్ నేను, యాక్చువల్లీ మీరు చూస్తే బై 23 we came down to 43 MMR. బట్ పాస్ట్ 3.5 years we have not improved at all. ఎందుకు చెప్తాను మీకు, అప్పుడు ఆ రోజు ఏమేంటి ఫ్యాక్టర్స్ విచ్ ఇన్ఫ్లుయెన్స్డ్ అమ్మ ఒడి, దెర్ వాజ్ కేసీఆర్ కిట్, దెర్ వాజ్ కేసీఆర్ న్యూట్రిషన్ కిట్, దెర్ వాజ్ అనీమియా ముక్త్ భారత్, దెర్ వాజ్ ఆరోగ్య లక్ష్మి. సో నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే సార్, వాట్ ఎవర్ మనం మీ పోయినసారి ఎంసీహెచ్ కిట్ పెట్టారు, దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ పోయినసారి కూడా మీ వాళ్ళు రాసినప్పుడు మన వాళ్ళు ఏం రాశారంటే, మన ఆఫీసర్స్, విమెన్ గెట్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఆఫ్ 12,000 ఫర్ మేల్ అండ్ 13,000 ఫర్ గర్ల్ చైల్డ్. అంటే మేరే అన్ని కూడా కిట్లో సబ్బులు అవన్నీ ఉంటాయి. కానీ యాక్చువల్లీ ది ఐడియా బిహైండ్ ద 12,000 and 13,000 ఇస్
ఇట్ ఈస్ యాక్చువల్లీ వేజ్ కంపెన్సేషన్ ఫర్ ఉమెన్. బికాస్ జనరల్లీ తెలంగాణలో మహిళలు 9వ నెలలో కూడా పనిచేస్తారు చాలా మంది. మళ్ళీ ఏమవుద్ది, పిల్లోడు పుట్టగానే మళ్ళీ ఇమీడియట్ గా పనికి పోతారు. సో దట్ 12,000, 13,000 rupees is actually wage compensation. So my humble request to you, please, నిన్న చాలా గొడవ అయింది ఇక్కడ. నా హంబుల్ రిక్వెస్ట్ టు యూస్ ఇందిరమ్మ కిట్ అండ్ రన్ పెడదాము, కానీ పెట్టండి. బికాస్ ఇట్ రియల్లీ హాస్ చేంజ్. ఎంఎంఆర్ తగ్గడానికి కానీ ఐఎంఆర్ తగ్గడానికి కానీ చాలా చాలా సహకరించింది. ఈసారి మొత్తానికి అది తీసేసినారు కాబట్టి నా హంబుల్ రిక్వెస్ట్, ముఖ్యమంత్రి గారు వచ్చారు వాళ్ళ అసెంబ్లీలో, ప్లీజ్ యాడ్ ఇట్ సార్. నిజంగా ఇట్ రియల్లీ హెల్ప్స్. ఇట్స్ వేజ్ కంపెన్సేషన్ ఒకటి, సేమ్ టైం వేజ్ కంపెన్సేషన్ జరుగుతూ ఉంది, సేమ్ టైం విమెన్ హెల్త్, చైల్డ్ హెల్త్ ఇస్ వెరీ గుడ్. దట్ ఈస్ ద రీజన్ ఎంఎంఆర్ కానీ ఐఎంఆర్ ఇన్ఫెంట్ మోర్టాలిటీ రేట్ కానీ మెటర్నల్ మోర్టాలిటీ రేట్ బాగా తగ్గింది. మీరు చూస్తే ఇంకొకటి జరిగింది ఈసారి. అంతకుముందు హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ డెలివరీ 23 కల్లా 61% చేరినాం. ఈ సంవత్సరం మళ్ళీ మనం 50%కి వచ్చేసినాం గవర్నమెంట్ హాస్పిటల్ డెలివరీ. సో యూ అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్? బికాస్ దీస్ ఫెసిలిటీస్ ఆర్ నాట్ దేర్ నౌ. The government hospital deliveries are again coming down now. Again people are going to private hospitals. Malli private hospital పోతా ఉన్నారు. మళ్ళీ వాళ్ళ మీద బోలేనంత వాళ్ళ మీద మళ్ళీ స్ట్రెయిన్ పడుతుంది. So my humble request to you again, sorry for deviating from the topic, can my humble request to you again is, please try to add this MCH kit, mother and child health kit అని చెప్పి కోరుతా ఉన్నాను. Thank you అధ్యక్ష, thank you so much. హరీష్ రావు గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు డాక్టర్ సంజయ్ గారు చాలా చక్కగా ఒక డాక్టర్గా తనకుండే అనుభవంతో మంచి విలువైనటువంటి సూచనలు ఇచ్చారు. ఐ రిక్వెస్ట్ ద మినిస్టర్ గారు దాన్ని పాజిటివ్గా తీసుకొని సంజయ్ గారు సూచనలు తీసుకుంటారని భావిస్తూ ఒక 2-3 ఈ ఆరోగ్యశ్రీకి సంబంధించి మంత్రి గారితో నా సూచన ప్లస్ కొన్ని జరుగుతున్నటువంటి విషయాలు ప్రభుత్వం దృష్టికి తేవాలనేటువంటి ఆలోచన. అధ్యక్ష, ఆరోగ్యశ్రీ అనేది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన పథకం. మరి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇది ఒక మంచి కార్యక్రమం అని చెప్పి ఈ ఆరోగ్యశ్రీని 2 లక్షల రూపాయల నుంచి ఆ రోజు 5 లక్షల రూపాయలకు పెంచి ఈ పథకాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగించింది. అధ్యక్ష, సో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దాదాపు మేము 8,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 18 లక్షల మందికి బీఆర్ఎస్ సమయంలో ఆరోగ్యశ్రీ కింద సేవలు అందించడం జరిగింది. సరే, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఏమన్నారంటే దీన్ని 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు పెంచుతామని చెప్పారు. కానీ ఇలా మంత్రి గారు ఇచ్చిన సమాధానంతో మనకు చాలా స్పష్టంగా ఏమర్థమవుతుందంటే అధ్యక్ష, ఈ 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచడం వల్ల ఈ ప్రభుత్వం వచ్చిన 2.5 సంవత్సరాల్లో ఎంతమంది లబ్ధి పొందారంటే కేవలం 496 మంది మాత్రమే లబ్ధి పొందారు ఈ 2.5 yearsలో. కారణం ఏంటి అంటే ముఖ్యంగా కార్పొరేట్ ఆసుపత్రులు ఈ మేజర్ సర్జరీస్కు ఆరోగ్యశ్రీ కింద ట్రీట్మెంట్ ఇవ్వడం లేదు. దాని మీద రివ్యూ చేయండి. ఎందుకు ఈ అవకాశాన్ని ప్రజలు పొందలేకపోతున్నారో రివ్యూ చేయండి. ఇన్ఫ్యాక్ట్ మా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మేము చెప్పుకోలేదు, కానీ 5 లక్షల నుంచి 10-15 లక్షల వరకు కూడా 607 మందికి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా 5 లక్షల పైన డబ్బులు ఇచ్చాం ఆరోగ్యశ్రీ కింద. 607 people వేరియస్ సర్జరీస్ కు ఆరోగ్యశ్రీ కింద అప్ టు 10 లక్షల వరకు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇచ్చింది. కానీ మీరు ఇచ్చింది 496 మాత్రమే. కాకపోతే మేము చెప్పుకోలేదు, మీరు చెప్పుకున్నారు. అయితే అధ్యక్ష, బట్ నేను గవర్నమెంట్తో కోరేది, ముఖ్యమంత్రి గారు, ఆరోగ్య మంత్రి గారు పదే ఏం చెప్తున్నారంటే మేము గ్రీన్ ఛానల్లో ఆరోగ్యశ్రీకి నిధులు విడుదల చేస్తున్నామన్నారు. మీరు 5 లక్షల నుంచి 10 లక్షలు చేస్తే మరి బడ్జెట్ పెరగాలి, ఖర్చు పెరగాలి. 2023-24లో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ మీద పెట్టిన ఖర్చు 1,067 కోట్లు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024-25లో ఆరోగ్యశ్రీ మీద మీరు పెట్టిన ఖర్చు 971 కోట్లు. మరి ఖర్చు పెరుగుతుందా తగ్గుతుందా అధ్యక్ష? 5 లక్షల నుంచి 10 లక్షలకు పెరిగినప్పుడు మరి అవకాశాలు పెరగాలి, రోగులు ఎక్కువ వాడుకోవాలి, ఖర్చు ఎక్కువ జరగాలి. కానీ బడ్జెట్ రిలీజ్ జరగడం లేదు, కేటాయింపులు జరగడం లేదు. ఈ రోజు 2-3 సార్లు ఇప్పటికీ ప్రైవేట్ ఆసుపత్రులు మీకు నోటీస్ ఇచ్చారు, మేము ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేస్తాం, మాకు బిల్లులు రిలీజ్ కావడం లేదని పలుమార్లు ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చారు. మీరు వాళ్ళని పిలిచారు, మాట్లాడారు, టైం పెట్టినారు, కానీ ఇప్పటి వరకు కూడా వాళ్ళకి డబ్బులు విడుదల కాలేదు. చిన్న ఆసుపత్రులు మూతబడేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. దయచేసి ఈ రోజు నేను మంత్రి గారిని సూటిగా అడుగుతా ఉన్నా, ఆరోగ్యశ్రీ కింద యాజ్ ఆన్ టుడే పెండింగ్ బిల్స్ ఎన్ని ఉన్నాయి, బిల్స్ రెడీ ఫర్ పేమెంట్ ఎంత, బిల్స్ అండర్ స్క్రూటినీ మీ డిపార్ట్మెంట్ లో ఎంత ఉన్నాయి, ఎప్పట్లోగా ఈ ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లిస్తారు? ఎందుకంటే మీరు బిల్స్ పే చేస్తే ప్రైవేట్ ఆసుపత్రులు కూడా ఎంకరేజ్మెంట్ ఉంటుంది, వాళ్ళు ఇంకా మరిన్ని కేసులు టేకప్ చేస్తారు, పేదలకు మేలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇటు ప్రభుత్వ ఆసుపత్రులకు ఇటు ప్రైవేట్ ఆసుపత్రులకు కూడా ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్ లో ఉండడం వల్ల ఇబ్బంది జరుగుతూ ఉంది. మీరు
ఇచ్చిన హామీ ప్రకారం దీన్ని గ్రీన్ ఛానల్లో పెట్టి ఈ ఆరోగ్యశ్రీ బిల్లులు ఎప్పటికప్పుడు విడుదల చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. గౌరవ మంత్రి గారు. సరే అధ్యక్ష, ప్రతిసారి ఈ శాఖకు సంబంధించి చర్చ వచ్చినా, ప్రశ్నలు వచ్చినా, డిస్కషన్ వచ్చినా గౌరవ సభ్యులు సంజయ్ గారు మంచి ప్రశ్న ఉంటుంది, గైడెన్స్ కూడా ఉంటుంది అధ్యక్ష. ఐ షుడ్ అప్రిషియేట్ హిమ్. ఇందులో ఈ ఆరోగ్యశ్రీలో ఐసీయూ కేర్ ట్రీట్మెంట్ని ఇంక్లూడ్ చేయాలని చెప్పి ఒక ప్రస్తావన చేశారు. తర్వాత ఈ రేట్ రివిజన్ కూడా పర్టికులర్లీ లాంగ్ బోన్ ఫ్రాక్చర్కి సంబంధించి ఒక ఉదాహరణ ఇస్తూ ప్రస్తావించారు అధ్యక్ష. అదే రకంగా ప్రతి ఒక్క జీజీహెచ్లో ఒక డీ అడిక్షన్ సెంటర్ ఉండాలి అని చెప్పేసి, జిల్లాలో డీ అడిక్షన్ సెంటర్ ఉండాలి, స్థాపించాలి, నడవాలి అని చెప్పేసి కూడా ఒకటి వారు సూచించారు. తర్వాత ఈ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో డెలివరీస్ తగ్గుతున్నాయి అంటే అది తగ్గుతలే అధ్యక్ష. కానీ ఏంది అంటే ఒక ఎంకరేజ్మెంట్ ఏముండే అంటే ఎంసీహెచ్ కిట్ ఉండే, ఆ కిట్ని మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేస్తారా, కొనసాగిస్తారా, ఏ రకంగా ఇంట్రడ్యూస్ చేస్తారా అనేది ఒక ప్రస్తావన తీసుకొచ్చారు. దిస్ ఇస్ రిలేటెడ్ టు ఎంఎంఆర్, ఐఎంఆర్. ఆ తర్వాత గౌరవ సభ్యులు హరీష్ రావు గారు ఈ 5 లక్షల నుంచి 10 లక్షలు మీరు పెంచిన కేవలం 496 మందికి ట్రీట్మెంట్ జరిగింది. ఇట్ ఇస్ అబౌట్ 37 crores అండ్ ఆడ్ అని చెప్పేసి. తర్వాత ఈ గ్రీన్ ఛానల్ పేమెంట్స్, తర్వాత ఈ బడ్జెట్ స్క్రూటినైజ్డ్ ఎంత అయింది అమౌంట్, అన్స్క్రూటినైజ్డ్ అమౌంట్ ఎంత ఉన్నది, ఎప్పటిలోపట ఈ మధ్యలో ఎంపానల్ ప్రైవేట్ హాస్పిటల్ పిలిచి కూడా చర్చించాము అధ్యక్ష. వారితో మాట్లాడిన తర్వాత వాళ్ళకి అష్యూరెన్స్ కూడా ఇచ్చాము. ఇచ్చే ప్రతి నెల సుమారు 60 కోట్ల వరకు కమిట్మెంట్ తోటి రిలీజ్ చేస్తున్నాము. కానీ అయినా సుమారు ఓవరాల్గా స్క్రూటనైజ్డ్ బిల్లు 250 కోట్ల వరకు ఉంది, అన్స్క్రూటనైజ్డ్ ఇంకొక 250 కోట్లు ఉంది. ఓవరాల్గా 700 పైచిలకు పేమెంట్ చేయాలి అధ్యక్ష. ఈ పేమెంట్స్ అనేది ఇది కంటిన్యూస్ ప్రాసెస్. మనం అందరం కూడా 2 అంశాలపైన దృష్టి పెట్టాలి అధ్యక్ష. ఒకటి ఆరోగ్యశ్రీ యొక్క పాత్ర ఏంది, రెండోది హౌ లాంగ్ షుడ్ వి కంటిన్యూ విత్ ఎంపానల్డ్ హాస్పిటల్స్ పాలసీ అనేది ఒకటి. మనకు రెఫరల్ సిస్టంలో హాస్పిటల్స్ ఉన్నాయి. ఆ హాస్పిటల్ నీ ఒక్క సమాచారం అందిస్తుంది అధ్యక్ష. ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్స్కు స్క్రూటనైజ్ 200 కోట్లు రిలీజ్ చేయాలి, ఇంకా 250 కోట్ల రూపాయలు అన్స్క్రూటనైజ్ ఉన్నది రిలీజ్ చేయాలి. కానీ గౌరవ సభ్యులు అన్నట్టు ప్రధానంగా ఏ డిపార్ట్మెంట్స్ ప్రైవేట్ ఎంపానల్ హాస్పిటల్స్లో పేమెంట్ జరుగుతున్నది, ఏ డిపార్ట్మెంట్స్కు, ఏ ఫెసిలిటీకు, దేనికి అనేది. కార్డియాలజీ ఉన్నది, ఎవ్రీ మంత్ అట్లీస్ట్ 15 crores అవుతున్నది. ఆర్థోపెడిక్ ఉన్నది, ఎవ్రీ మంత్ 10 crores అవుతుంది. ఆనకాలజీ ఉన్నది, ఎవ్రీ మంత్ అబౌట్ 8 crores అవుతుంది. నెఫ్రో సైన్సెస్ ఉంది, అబౌట్ 5.5 crores. తర్వాత ఆప్థలమాలజీ ఉన్నది, అబౌట్ 2 crores. పీడియాట్రిక్ 2.5 crores. అంటే బేసికలీ కార్డియాలజీ, ఆనకాలజీ, నెఫ్రాలజీ ఆర్ ప్లేయింగ్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఇది జిల్లా స్థాయిలో మనకున్న, ప్రతి జిల్లాలో మనకున్న టీచింగ్ హాస్పిటల్స్, ఆ టీచింగ్ హాస్పిటల్స్లో ఈ డిపార్ట్మెంట్స్ని స్ట్రెంథెన్ చేసుకోవాలి. రెఫరల్ సిస్టంలో ఏరియా హాస్పిటల్సే కానీ, 100 బెడ్డే కానీ, సిఎస్సి 50 బెడెడ్ 30 బెడ్డే కానీ దీన్ని స్ట్రెంథెన్ చేసుకొని, నిన్న కూడా నేను మాట మొన్న కూడా 90% ఆఫ్ ద ట్రీట్మెంట్ షుడ్ బి అట్ ద డిస్ట్రిక్ట్ లెవెల్. ఏ డిపార్ట్మెంట్స్లో అయితే ఆరోగ్యశ్రీ ఎంపానల్డ్ హాస్పిటల్కు ఎక్కువ పే చేస్తున్నదో ఆ సర్వీసెస్ మనం స్ట్రెంథెన్ చేసుకొని ఆ సర్వీసెస్ని అందజేయాలి. ఇకపోతే పేమెంట్కి వచ్చే వరకు
గ్రీన్ ఛానల్ అనేది వీల్ ఇంప్లిమెంటెడ్. ఈ స్క్రూటనైజ్ బిల్స్ కూడా త్వరితగతిన పేమెంట్ చేస్తామనే విషయాన్ని గౌరవ సభ్యులకు తెలియజేస్తూ, ఆరోగ్యశ్రీలో రివైజ్ రేట్స్ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాము. సుమారు 1375 ప్రొసీజర్స్కు రేట్స్ రివైజ్ చేశాము. అయినా ఈ మధ్యకాలంలో మళ్ళీ డిమాండ్ వస్తున్నది, రీవిజిట్ ద రేట్స్, రివిజన్ ఆఫ్ రేట్స్ ఫర్ ద ప్రొసీజర్స్ అని చెప్పి. కనుక ప్రధానంగా ఆరోగ్యశ్రీని స్ట్రెంథెన్ చేసి గవర్నమెంట్ లెవెల్లో ఏరియా హాస్పిటల్స్ని మరియు జిల్లా టీచింగ్ హాస్పిటల్స్ని, దానికి తోడు ఈ డీ అడిక్షన్ సెంటర్స్ని ఏర్పాటు చేసి స్ట్రెంథెన్ చేస్తే గవర్నమెంట్ సర్వీసెస్ పైన ప్రజలకు పూర్తి విశ్వాసం కలుగుతుంది, పెరుగుతుంది. ఆ దిశగా మా కృషి ఉందని చెప్పి తమరి ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాను. అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు. స్పీకర్ సార్, రాజీవ్ ఆరోగ్యశ్రీ సీఎం రిలీఫ్ ఫండ్ ప్రజల ఆరోగ్యం గురించి డాక్టర్ సంజయ్ గారు, అదేవిధంగా సిద్దిపేట శాసనసభ్యులు కొన్ని ప్రశ్నలు అడగడం, గత ప్రభుత్వంలో చాలా బాగా జరిగింది, ఇప్పుడు అంత గొప్పగా జరగడం లేదనే ఆరోపణలు కూడా చేయడం జరిగింది. అధ్యక్ష, తమరి ముందు వాస్తవాలను సభ్యుల ద్వారా తెలంగాణ ప్రజలు కూడా చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2014 నుంచి డిసెంబర్ 6, 2023 వరకు ప్రతి నెల యావరేజ్గా గత ప్రభుత్వం ఖర్చు పెట్టింది 52 కోట్ల రూపాయలు రాజీవ్ ఆరోగ్యశ్రీలో. డిసెంబర్ 7, 2023 నుంచి మార్చ్ 25, 2026 దాదాపుగా 26, 27 నెలలలో ప్రతి నెల ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టింది 89 కోట్ల రూపాయలు. అధ్యక్ష, యావరేజ్గా. అదేవిధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీలో రాష్ట్ర ప్రభుత్వం పేమెంట్లు ఇవ్వడం లేదు, దాంతో ప్రైవేట్ హాస్పిటల్స్ మూతపడుతున్నాయి, మాకు నోటీస్ ఇచ్చిండ్రు, మీరు ఇంకా దాని మీద స్పందించడం లేదన్నట్టుగా ఏదైతే మాట్లాడుతుండ్రో, ఈ వారసత్వం వారి నుంచి మాకు వచ్చింది. అధ్యక్ష, ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ బకాయిలు పెట్టి అధికారాన్ని కోల్పోయి ఆ భారాన్ని మా నెత్తి మీద పెడితే ఆ భారాన్ని మోస్తూనే మేము 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచడం జరిగింది. అధ్యక్ష, ఆ విషయం కూడా 7 తారీఖు నాడు మేము ప్రభుత్వం బాధ్యత తీసుకున్నప్పుడు 7/12/2023 నాటికి గత ప్రభుత్వం నుంచి వారసత్వంగా మాకు వచ్చిన భారము 600,27,00,000. అధ్యక్ష, 600,27,00,000 రూపాయల భారము గత ప్రభుత్వం నుంచి మాకు వారసత్వంగా రాజీవ్ ఆరోగ్యశ్రీలో భారం వచ్చింది. అధ్యక్ష, అందులో గవర్నమెంట్ హాస్పిటల్స్కి 240,11 లక్షలు, ప్రైవేట్ హాస్పిటల్స్లో 360,16 లక్షలు. అదేవిధంగా అధ్యక్ష, మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము చేసిన పేమెంట్స్ 7/12/2023 నాడు మేము పదవి చేపట్టినాక 8/12/2023 అంటే ఫైనాన్షియల్ ఇయర్ 2023-24 అంటే కంప్లీట్ మార్చ్ 31, 2024 వరకు వాళ్ళు లేరు. అధ్యక్ష, 3 నెలల ముందే ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకున్నది. ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకున్న 8/12/2023 నుంచి ఈ రోజు వరకు 2,408 కోట్ల రూపాయల 51 లక్ష ఇప్పటి వరకు మన ప్రభుత్వం పే చేసింది. అధ్యక్ష, ఇందులో గవర్నమెంట్ హాస్పిటల్స్కి 927,99 లక్షలు, ప్రైవేట్ హాస్పిటల్స్కి 1,480,52 లక్షల రూపాయలు. అంటే గవర్నమెంట్లో 34 కోట్లు పర్ మంత్ ఇస్తే ప్రైవేట్లో 55 కోట్లు పర్ మంత్ ఇవ్వడం జరిగింది. అధ్యక్ష, అదేవిధంగా అధ్యక్ష, ఈ రోజు అవుట్ స్టాండింగ్, ఇప్పుడు వారు ఏదైతే చాలా అవుట్ స్టాండింగ్ ఉందని అంటుండ్రో, యాజ్ ఆన్ డేట్ 25th వరకు క్యాలిక్యులేట్ చేస్తే ఈ రోజు వరకు 727.75 కోట్లు. అంటే వాళ్ళు ఇచ్చిపోయిన 600కు మేము 28 నెలల అదనంగా బకాయి పడ్డది
100 కోట్ల చిల్లరనే అధ్యక్ష. మన ప్రభుత్వం ఎక్కడ కూడా ఎప్పటికప్పుడు దాదాపుగా ఇచ్చుకుంటూనే వచ్చినాము. పాత బకాయిలను తిరిగి చెల్లించడానికి ఆ భారాన్ని వదిలించుకోవడానికి ఇప్పుడు కష్టమవుతుంది. వాటిని కూడా ఏ విధంగా చెల్లించాలనే ప్రణాళిక మనం చేసుకుంటూ వస్తున్నాం అధ్యక్ష. అందులో కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్కి ఎక్కువ బకాయి ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్స్కి 496.31 కోట్ల రూపాయలు బాకీ ఉంటే ప్రైవేట్లు ఉన్నది 231.44 కోట్లే అధ్యక్ష. సో ప్రైవేట్లో బకాయిలు చాలా తక్కువ ఉన్నాయి. ప్రైవేట్ హాస్పిటల్స్ రాజీవ్ ఆరోగ్యశ్రీ నిధులు ఇవ్వకపోవడం వల్ల ట్రీట్మెంట్ అందించడం లేదు. దానివల్ల పేదలకు అన్యాయం జరుగుతుందని ఏదైతే అపోహ కల్పించే ప్రయత్నం చేస్తున్నారో వాస్తవ వివరాలు ఇవి అధ్యక్ష. అదేవిధంగా గతంలో 2022-23 రాజీవ్ ఆరోగ్యశ్రీలో నెలకు 102 కోట్ల రూపాయలు దాదాపుగా బుక్ అయితే ఈరోజు 25-26లో ప్రతి నెల 184 కోట్ల రూపాయల హాస్పిటల్కి ప్రజలు వైద్యం కోసం వెళ్తున్నారు అధ్యక్ష. అందులో కూడా గవర్నమెంట్లో 54 కోట్లు, 22-23లో ప్రైవేట్లో 48 కోట్లు. ఈరోజు గవర్నమెంట్లో 87 కోట్లు, ప్రైవేట్లో 97 కోట్లు. సో అన్ని రకాలుగా పేషెంట్లు పెరగడమే కాకుండా 5 లక్షల నుంచి 10 లక్షలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ ఏదైతే ఇన్సూరెన్సు ఇతర వ్యాధులను కూడా అందులో చేర్చడం వల్ల ఈరోజు దాదాపుగా మోర్ దాన్ డబుల్ ఈరోజు వాళ్ళు వాడుకోవడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు అంతకుముందు సీఎం రిలీఫ్ ఫండ్ ఒకసారి తీద్దాం అధ్యక్ష. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులలో జరిగిన అవినీతి వెనకాల ఎవరు పిఏలు ఉన్నారు, ఎవరు ఆఫీసు సిబ్బంది ఉన్నారు, నిన్న మన కేసులు కావడము, ఇవన్నిటిని ఎవరైతే పేరు మీద చెక్కులు తీసుకెళ్ళి ప్రైవేట్ ఖాతాలలో వేసుకొని ఎట్లా సీఎం రిలీఫ్ ఫండ్ను దుర్వినియోగం చేసిండ్రో కేసులు ఉన్నాయి, విచారణ కూడా జరుగుతుంది అధ్యక్ష. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్ కానీ రాజీవ్ ఆరోగ్యశ్రీ కానీ ఎమ్మెల్యేలకు ఆన్లైన్లో వెబ్సైట్ ఇచ్చేసి డైరెక్ట్గా ట్రాన్స్పరెంట్గా ఎవరైనా అప్లై చేసుకునే వెసులుబాటు కల్పించి క్లియర్గా ఇస్తున్నాము. మేము ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ ఈ 27 నెలలలో 2046 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చినాం అధ్యక్ష. 2400 రాజీవ్ ఆరోగ్యశ్రీలో 2040 దాదాపుగా 4500 కోట్ల రూపాయలు ఈ 27 నెలల్లో పేదల వైద్యం కోసము ఈ ప్రభుత్వము సంపూర్ణంగా ప్రయత్నం చేసింది. ఇది సరిపోతుందంటే ఇది సరిపోదు అధ్యక్ష. మేము ఎప్పుడు ఇది సరిపోయింది ఇంకా ఇంతకంటే ఎక్కువ చేయలేమంటలేం. అందుకే ఈరోజు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా ఎవరికి ప్రమాదం వచ్చినా సిపెక్ సర్వే ప్రకారం సోషల్ ఎకనామిక్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ పొలిటికల్ అండ్ కాస్ట్ సర్వే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేసి February 4th సోషల్ జస్టిస్ డేగా పెట్టిందో ఆ సమాచారం ప్రకారం 1,15,00,000 కుటుంబాలు తెలంగాణ రాష్ట్రంలో ఉంటే ప్రతి కుటుంబానికి ఈరోజు జీవిత బీమాను అందించి ఎవరికైనా కుటుంబ పెద్దను కోల్పోతే ప్రభుత్వం వైపు నుంచి ఒక ధీమా ఉండాలి. ఈ జీవిత బీమా ఆ కుటుంబానికి ఒక ధీమా అని చెప్పి ఈరోజు మనం నూతనంగా కొత్త పథకాన్ని కూడా మనం ప్రవేశపెట్టుకోవడం జరిగింది అధ్యక్ష. ఈరోజు పేదలను ఆదుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేయడమే కాకుండా ఈరోజు 35 గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి అధ్యక్ష. రాజీవ్ ఆరోగ్యశ్రీని భవిష్యత్తులో ఏవైతే టీచింగ్ కాలేజెస్ ఉన్నాయో ఇక్కడ చాలామంది కాలేజీల యజమానులు ఉన్నారు, ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ నర్సింగ్ కాలేజెస్ నడిపేవాళ్ళు. టీచింగ్ కాలేజెస్కి ఏమో పేషెంట్లు రావటం లేదు, చాలా వాటికి పేషెంట్లు పోయే దగ్గరనేమో ప్రొఫెషనల్స్ లేరు. దీన్ని ఆలోచన చేసి అందుకే దీని మీద వివరంగా ఇంకా చర్చ చేస్తాం. ప్రభుత్వం అన్ని స్థాయిలో మేము ఈరోజు అందరి నుంచి సమాచారం సేకరించినాం. ఏ ఏరియాలో అయితే టీచింగ్ కాలేజెస్ ఉన్నాయో పర్టికులర్గా మెడికల్ కాలేజీలు రాజీవ్ ఆరోగ్యశ్రీని మొత్తం ఆ మెడికల్ కాలేజీలకు పంపిస్తే అక్కడ చదువుకునే నర్సింగ్ కాలేజ్ స్టూడెంట్స్కైనా మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్కైనా పీజీ చదువుకునేటోళ్ళకైనా ఫర్దర్ స్పెషలైజేషన్ చేసేటోళ్ళకైనా విరివిగా బాధితులు వచ్చినప్పుడు వాళ్ళను ట్రీట్ చేయడం ద్వారా వాళ్ళకి వర్క్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. అదేవిధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ సీఎం రిలీఫ్ ఫండ్స్ కూడా వాటికే ఇస్తే ఆ హాస్పిటల్ల యొక్క నిర్వహణ మెడికల్ కాలేజీల యొక్క నిర్వహణ కూడా బెటర్గా ఉంటుంది. అందులో పనిచేసే డాక్టర్లు సర్జరీ చేస్తే వాళ్ళకి స్పెషల్ ఇన్సెంటివ్స్ ఇవ్వాలనుకుంటున్నాం అధ్యక్ష. ఈరోజు జీతభత్యాలకే పనిచేసే వాళ్ళు అప్పుడప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్లలో కూడా సర్జరీలు చేస్తున్నారు. వీటన్నిటినీ మనకు
నా తెలుస్తూ ఉంది. అందుకే ఇప్పుడు ఏం ఆలోచన చేస్తుంది ప్రభుత్వం, ఈ టీచింగ్ కాలేజెస్లో చదువులు చెప్పే ఎవరైతే డాక్టర్స్ ఉన్నారో, స్పెషలైజ్డ్ ఉన్నారో, వాళ్ళు సర్జరీలు చేస్తే సర్జరీలకు వాళ్ళకి స్పెషల్ ఇన్సెంటివ్ ఇవ్వడం ద్వారా వాళ్ళని ప్రోత్సహించాలని ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ, సీఎం రిలీఫ్ ఫండ్ ఇవన్నీ కూడా ఈ మెడికల్ కాలేజెస్కి ఎప్పుడైతే వెళ్తాయో నిధులు, హాస్పిటల్ల నిర్వహణ చాలా పకడ్బందీగా జరుగుద్ది. రెండవది, అదనంగా పనిచేసే వైద్యులకు అదనపు జీతభత్యాలు వస్తాయి. మూడవది, ఈరోజు మనము పెద్ద పెద్ద చదువులు చదువుకున్న డాక్టర్లను హాస్పిటల్ల మేనేజ్మెంట్ కూడా వాళ్ళనే చూడమంటున్నాం. సో నర్సులు వచ్చిండ్రా, ఊడ్చే వాళ్ళు వచ్చిండ్రా, తూడ్చే వాళ్ళు వచ్చిండ్రా, మిగతా సిబ్బంది వచ్చిండ్రా లేదా అని పెద్ద పెద్ద డాక్టర్లు, సూపరింటెండెంట్స్ చూడాలంటే వాళ్ళు చదువుకున్న చదువుకి, వాళ్ళ మైండ్ సెట్కి, వాళ్ళ వ్యవహార శైలికి ఇది సూట్ అవ్వడం లేదు. అందుకే ఈరోజు ఈ నిర్వహణ మొత్తం సపరేట్ చేసి దీనికి సపరేట్గా ఒక గ్రూప్ 1 ఆఫీసర్నో లేకపోతే ఒక గ్రూప్ 2 ఆఫీసర్నో ఇతర సిబ్బందిని బట్టి ఈ సిబ్బంది యొక్క నిర్వహణ బాధ్యత మొత్తం ఒక వింగ్ అప్పచెప్పి పేషెంట్లకు ట్రీట్మెంట్ చేసే బాధ్యతను కంప్లీట్గా ప్రొఫెషనల్గా డాక్టర్లతో చేయించాలనుకుంటున్నాం. ఇప్పటివరకు మొత్తం పేషెంట్లను చూడడమే కాకుండా హాస్పిటల్ వ్యవస్థను నిర్వహించే బాధ్యత కూడా ఈ సూపరింటెండెంట్ మీదనే ఉంటుంది. దాంతో అతను నర్సు వచ్చిందా, లేకపోతే ఊడ్చేవాడు వచ్చిందా, సిబ్బంది వచ్చిందా రాలేదా, వాచ్మెన్ వచ్చిందా లేదా, బయట పార్కింగ్ ఎవరు చూస్తున్నారు, లేకపోతే క్యాంటీన్లో ఏముంది ఏం లేదు అతను చూడలేడు. అతని టెంపర్మెంట్కి అది సూట్ అవ్వదు. రెండోది, అతను క్వాలిటీగా కూడా పనిచేయలేడు. అతను లోపలే సర్జరీ చేయాలన్నా, వచ్చిన పేషెంట్లను చూడాలన్నా, ఇన్ పేషెంట్లను చూడాలన్నా, అవుట్ పేషెంట్లను చూడాలన్నా, ఈ సమస్యలు ఉన్నాయి. కాబట్టి మన ప్రభుత్వం దీన్ని కూడా ఆలోచన చేసి ఈరోజు ఈ రెండు పనులను రెండింటిని సపరేట్గా ఈరోజు మనము డీల్ చేయాలనుకుంటున్నాం అధ్యక్ష. మూడవ పాయింట్, కొన్ని వేల మంది తెలంగాణ నుంచి ఇతర దేశాలలో డాక్టర్లుగా ఈరోజు పనిచేస్తున్నారు. వాళ్ళు తల్లిదండ్రులను చూడడానికో, ప్రాంతాన్ని చూడడానికో, లేకపోతే ప్రాంతం మీద అభిమానంతో వచ్చినప్పుడు వాళ్ళు 4-5 రోజుల్లో కుటుంబ వ్యవహారాలు చక్కదిద్దుకుంటే ఒక 20 రోజులు ఎక్స్ట్రా ఉన్నప్పుడు వాళ్ళు అత్యంత అధునాతనమైన వైద్యశాలలో పనిచేయడమే కూడా అత్యున్నత చదువులు చదువుకున్న డాక్టర్లు. వాళ్ళందరితో నేను మా దామోదర్ రాజనరసింహ గారు మాట్లాడి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నాం. డాక్టర్ సంజయ్కి కొంచెం ఇది ఎక్కువ అవగాహన ఉండే అవకాశం ఉంది. ఆ డాక్టర్లు అందరినీ ఆన్లైన్లో ఒక వెబ్సైట్ క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళు ఎప్పుడు మన ప్రాంతానికి వస్తుండ్రు, ఏ టైంలో వాళ్ళు ఈ స్పెషల్ డిసీజెస్ కానీ, సర్జరీలు కానీ, లేకపోతే మెడికల్ కాలేజీలకు వెళ్ళి చదువులు చెప్పడానికి సమయం ఇండికేట్ చేస్తే ఆ టైంలో వాళ్ళని ఆయా హాస్పిటల్స్లలో వాళ్ళ సేవలను వినియోగించుకోవాలని చెప్పి ఈరోజు వాళ్ళందరితో చర్చ చేసినాం. వాళ్ళందరినీ కూడా ఒక కొలికి పట్టుకొచ్చినాం అధ్యక్ష. ఈరోజు ఈ ప్రాంతంలో ఉండి, గ్రామీణ ప్రాంతాలలో ఉండి, ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలలో మంచి చదువులు చదువుకొని ఇతర దేశాలకు వెళ్ళి గొప్ప పేరు సంపాదించిన డాక్టర్లు ఈరోజు తిరిగి సొంత ప్రాంతానికి ఏదైనా చేయాలనుకుంటున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి వెసులుబాటు లేదు. ఏ డాక్టర్ ఎప్పుడు ఇండియాకు వస్తుండు, తెలంగాణకు వస్తుండు, లేకపోతే సొంతూరుకు వస్తుండు, ఎప్పుడైనా వెళ్తుండు, అతని సమయం ఎప్పుడు ఎలా కేటాయించగలడానికి ఏమీ వెసులుబాటు లేదు. అందుకే మన ప్రభుత్వం ఈరోజు స్పష్టంగా వాళ్ళతో చర్చించి మనం ఈరోజు ఒక ప్రత్యేకంగా ఒక వెబ్సైట్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి క్రియేట్ చేసి ఏ డాక్టర్ ఏ నెలలో ఏ సమయంలో మన దగ్గరకు వస్తున్నాడో ఆ సమయంలో అతను వైద్య సేవలు ఏమైనా అందించాలనుకుంటుండే ఇక్కడ ఉండే పేదలకు ఉచితంగా, అదేవిధంగా ఇక్కడుండే మెడికల్ కాలేజీలలో వెళ్ళి అతని ఎక్స్పీరియన్సు, అతని అనుభవాన్ని పాఠాల కింద ఏ విధంగా చెప్పాలనుకుంటుండో ఈరోజు విదేశాలలో నిపుణులైన డాక్టర్లను తెలంగాణ కూడా వాళ్ళ సేవల్ని వినియోగించుకోవాలనుకుంటుంది. కాబట్టి వాటికి కూడా ఒక ప్రత్యేకమైన ఏర్పాట్లను చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా టీమ్స్ ఈరోజు వరంగల్లో కానీ, అల్వాల్లో కానీ, లేకపోతే ఎల్బీ నగర్లో కానీ, సనత్ నగర్లో కానీ, నిమ్స్ కానీ వీటన్నిటిని కూడా స్పెషలైజ్డ్ హాస్పిటల్స్ కింద చేయడమే కాకుండా ఈ సీఎం రిలీఫ్ ఫండ్, రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఎల్ఓసి ఈరోజు ఇప్పుడు ముందుగానే మనం లెటర్ ఇవ్వాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఓన్లీ నిమ్స్కే ఇస్తున్నాం నాకు తెలిసినంత వరకు. సో ముందస్తుగా ఎవరికైనా ఇబ్బంది వచ్చినప్పుడు వైద్య సహాయం అందించాలి అంటే నిమ్స్కి తప్ప మనం ఎల్ఓసి ఇస్తలేం. ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్స్కి ఇస్తే మిస్యూజ్ అవుతుందని రకరకాల ఆరోపణలు, ఇవన్నీ కొన్ని సమస్యలు ఉన్నాయి. అందుకోసమని ఈరోజు ఈ హాస్పిటల్స్ని అన్నిటిని కూడా బాగా చేసి రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా కానీ, సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఏదైతే మనం ఫండ్స్ ప్రైవేట్ హాస్పిటల్స్కి ఇస్తున్నామో ఈ నిధులను కూడా ఈరోజు సనత్ నగర్, అల్వాల్, ఎల్బీ నగర్, అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీకి ఈరోజు ఎన్నో ఏళ్ళ నుంచి మీకు తెలుసు ఉస్మానియా హాస్పిటల్ 100 సంవత్సరాల పైబడ్డది ఇంకా అక్కడే ఉంది.
దాన్ని ఇతర ప్రాంతాలలో నిర్మించాలంటే రకరకాల వివాదాలు జరిగినాయి. ఉన్న హెరిటేజ్ బిల్డింగ్ను కూడా గత ప్రభుత్వం కూలగొట్టాలనుకొని రకరకాల చర్చలు జరిగినాయి. నేను వివాదాల జోలికి వెళ్ళదలుచుకోలేదు. ఈరోజు గోషమహల్లో 30 ఎకరాలలో 3,000 కోట్ల రూపాయలతో ఉస్మానియా నూతన భవనాన్ని ఈరోజు 2,000 పడకలతో మనం నిర్మించుకునే పనులు మొదలుపెట్టిన పనులు వేగంగా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు గాంధీ హాస్పిటల్, వరంగల్ హాస్పిటల్ వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో నిర్మాణం చేసి ఒక 10,000 పడకల ఆసుపత్రులు ఈరోజు 10,000 పడకలు అదనంగా ఈరోజు వినియోగంలోకి పేదలకు సేవలు అందించడానికి, వైద్యం అందించడానికి అందుబాటులో వస్తున్నాయి. వీటన్నిటిని కూడా ప్రభుత్వము ఈ సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు, రాజీవ్ ఆరోగ్యశ్రీ కావచ్చు, వీటన్నిటిని నిధులను వాటికిచ్చి వాటిని కూడా పేదలకు అన్ని రకాల వైద్య సేవలను అందించడానికి ఈరోజు వాటిని కూడా ప్రభుత్వం వినియోగంలోకి తీసుకురావాలని, వేగంగా పనులను పూర్తి చేయాలని గతంలో జరిగిన ఎన్నో నిర్ణయాలను నేను రాజకీయంగా విమర్శించదలుచుకోలేదు, కానీ వాళ్ళకి తెలుసు నిజమేందో, నేను చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి వీటిని సర్దిద్దుకుంటూ ఒక దారిలో పెట్టి ఒక ప్రయత్నం చేసి దామోదర్ రాజనరసింహ గారు ఎడ్యుకేషన్ అండ్ ఇంజనీర్ కానీ బై నేచర్ ఈజ్ అన్ డాక్టర్, సోషల్ డాక్టర్. అంటే సామాన్య సోషల్ డాక్టర్ అంటే పేదవాడికి ఏం సమస్య వస్తుంది, ఆ సమస్యకు ఏం వైద్యం అందించాలని సంపూర్ణంగా అవగాహన ఉన్న దామోదర్ రాజనరసింహ గారిని నేనే స్వయంగా ఈ శాఖ మీరు నిర్వహించాలని పర్సనల్గా వారిని పిలిచి, ఎందుకంటే ఈ శాఖ చాలా విస్తృతమైన సబ్జెక్ట్, ఇదంత ఆషమాషిగా అర్థమయ్యేది కాదు. అర్థమైనా కూడా ఎవ్రీడే ఒక కొత్త ఛాలెంజ్ వస్తుంది. ఒకప్పుడు గత్తర ఉండే, మలేరియా ఉండే, రకరకాల జబ్బులు వచ్చినాయి, సడన్గా మన కోవిడ్ వచ్చింది. లేదు ఇట్లా ఎప్పటికప్పుడు ఏ రకమైన జబ్బులు సమాజంలో ఎట్లొస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి ఎవరికీ తెలియదు. రకరకాల ఇవి అంటే ఈ ఛాలెంజెస్ని ఎప్పటికప్పటికి మంత్రితో పాటు అధికారులు కూడా ఎప్పటికప్పుడు నేర్చుకోవాల్సిన సబ్జెక్టు. మిగతా ఇష్యూస్ కంటే కూడా ఐటీ పరిశ్రమల కంటే కూడా మెడికల్ అండ్ హెల్త్ అనేది ఒక ఛాలెంజ్. ఈ ఛాలెంజ్ని ఎప్పటికప్పుడు చదివితే తప్ప రోజు పరీక్షకు ఐఏఎస్ ప్రిపేర్ అయినట్టు మంత్రి ఆ రేంజ్లో ప్రిపేర్ అయ్యి అర్థం చేసుకుంటే తప్ప మన పేదలకు వైద్యం అందించలేని పరిస్థితి. అందుకే క్వాలిఫైడ్ పర్సన్ ఈరోజు మనకు ఆ శాఖను నిర్వహిస్తున్నాడు. వారు ఇచ్చిన సూచనలు డెఫినెట్గా తప్పకుండా దాంట్లో ఏమేమి ప్రజలకు ఉపయోగపడుతుందో వాటన్నిటినీ స్వీకరిస్తాం. ఇంకా వారు చాలా మీటింగులు కూడా ఏర్పాటు చేసిండ్రు మంత్రి గారు. భవిష్యత్తులో కూడా ఈ అన్ని రిఫార్మ్స్ తీసుకురావాలనుకుంటున్నాం. ఇంకేమైనా సూచనలు ఇచ్చినా తప్పకుండా వాటిని ప్రభుత్వం తీసుకుంటుంది. ఏదేమైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రాధాన్యము విద్య, పేదల వైద్యం, ఈ రెండింటి మీద ప్రత్యేకమైన ఫోకస్ పెట్టి ఈరోజు ఒకప్పుడు భోజనం లేదు, కానీ ఈరోజు భోజనం వచ్చింది కానీ న్యూట్రిషన్ ఫుడ్ లేదు. సో ఈరోజు ప్రజలకు న్యూట్రిషన్ ఫుడ్ అందించాలనుకుంటున్నాం. ఒకప్పుడు విద్య లేదు, విద్య అన్ని ప్రాంతాలకు వచ్చింది, కానీ క్వాలిటీ ఎడ్యుకేషన్, స్కిల్ ఎడ్యుకేషన్ లేదు. సో అందుకే ఈరోజు నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు విద్యాపరంగా కానీ వైద్యపరంగా కూడా ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి స్పెషలైజ్డ్ హాస్పిటల్స్ వరకు ఒక ప్రత్యేక ప్రణాళిక తీసుకొని ముందుకు వెళ్తున్నాం. డెఫినెట్గా సభ్యులు ఏదైతే సూచనలు చేసిండ్రో, కన్సర్న్ ఎక్స్పర్ట్స్ చేసిండ్రో పేదల వైద్యం కోసం డెఫినెట్గా ఈ ప్రభుత్వం వాటన్నిటి మీద దృష్టి పెడుతుంది. ప్రభుత్వం ఈ కొన్ని విషయాలలో నిధుల సమస్యలు ఎన్ని ఉన్నా ఇంకెక్కడైనా కోతలు విధిస్తాం, కానీ పేదల విద్య విషయంలో, పేదల వైద్యం విషయంలో ఒక్క రూపాయి కూడా కోత విధించాం. అవసరమైన మేరకు నిధులను అందించి ఒక మంచి రోల్ మోడల్గా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాం తమ ద్వారా సభ్యులకు తెలియజేస్తున్నా. అధ్యక్ష, Question hour is over. All remaining questions are deemed to have been answered. Now 0 hour for half an hour. Dr. Rajeshwar Reddy garu. Dr. Rajeshwar Reddy. అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. నాగర్ కర్నూల్ నియోజకవర్గానికి సంబంధించి అధ్యక్ష, నాగర్ కర్నూల్ జిల్లా హెడ్ క్వార్టర్స్ అధ్యక్ష, ఇప్పుడిప్పుడే జిల్లా హెడ్ క్వార్టర్స్లో వైద్యపరంగా, విద్యాపరంగా, వ్యాపార పరంగా, వ్యవసాయ పరంగా ఎదుగుతా ఉంది అధ్యక్ష. దాన్ని దృష్టిలో పెట్టుకొని ట్రాఫిక్, అదేవిధంగా పాపులేషన్, ఫ్లోటింగ్ పాపులేషన్ కూడా చాలా పెరిగింది అధ్యక్ష. దాన్ని గమనించి
ముఖ్యమంత్రి గారిని కోరుకుంటూ కొత్తగా పోలీస్ SHO అప్గ్రేడేషన్స్ అడగడం జరిగింది అధ్యక్ష. అదే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కూడా అడగడం జరిగింది అధ్యక్ష. నాగర్ కర్నూలు అదే కల్వకుర్తి కూడా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ అదే SHO అప్గ్రేడేషన్ కూడా సంబంధించి మాకు జియో వచ్చింది అధ్యక్ష. దాన్ని అతి త్వరలో ఇంప్లిమెంట్ చేసి దాన్ని మొదలు పెట్టాలని కోరుకుంటాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష సమ్మర్ వస్తూ ఉంది అధ్యక్ష. చాలా మటుకు వాటర్ ప్రాబ్లం వచ్చే దిశగా కనిపిస్తూ ఉంది. కాబట్టి సంబంధించిన మంత్రివర్యులు దానికి RWCR గారికి అదేవిధంగా మిషన్ భగీరథ సంబంధించి స్పెషల్ ఫండ్ ఇచ్చి ఈ సమ్మర్లో డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం లేకుండా చూసుకోవాలని మంత్రి గారికి తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. శ్రీ దానం నాగేందర్ గారు. సభ్యులు చేసిన సూచనలు నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. థ్యాంక్ యూ సార్. సార్ ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు. ప్రధానంగా మన ఐటీ మినిస్టర్ గారు ముఖ్యమంత్రి గారు కూడా హౌస్లో ఉన్నారు కాబట్టి ఈ రెండు ఇంతకుముందే ఐటీ మీద ఇండస్ట్రీస్ మీద సబ్జెక్ట్ వచ్చినప్పుడే చెప్పాలన్న ఆలోచన ఉండే, కాకపోతే మరి అప్పుడు అవకాశం రాలేదు అధ్యక్ష. దీంట్లో ప్రధానంగా వెంకట కౌరవి గారని శ్రీధర్ బాబు గారికి ఒక రిప్రజెంటేషన్ పంపించారు అధ్యక్ష. ఇది తెలంగాణలో రైజింగ్ తెలంగాణకు సంబంధించినటువంటి ఇష్యూ కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఐ వుడ్ లైక్ టు డ్రా ది అటెన్షన్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్ సార్. ఎందుకంటే ఇది IEEE ICRA రోబోటిక్ సంబంధించినటువంటి 2030కి మన తెలంగాణలో పెట్టాలని మరి ఆఫీసర్ ఛాంబర్లో మన చీఫ్ సెక్రటరీ గారు ఉన్నారు కాబట్టి దీనికి సంబంధించి సార్ ఇది తెలంగాణలో ఈ యొక్క ఈవెంట్ వాళ్ళ సొంత డబ్బుతోని సుమారు అనుకుంటాను 3-4 వేల కోట్ల రూపాయలతోని సుమారు 10,000 మంది డెలిగేట్స్ ప్రపంచవ్యాప్తంగా 130 కంట్రీస్ నుంచి వస్తున్నారు కాబట్టి వారికి దే ఆర్ ఓన్లీ ఎక్స్పెక్టింగ్ ఏ వెల్కమింగ్ లెటర్ ఫ్రమ్ ది ఆనరబుల్ చీఫ్ సెక్రటరీ వారు ఉన్నారు కాబట్టి నేను ఇది తమ ద్వారా మంత్రి గారి దగ్గర పంపిస్తాను అధ్యక్ష. దయచేసి మంత్రి గారు దీన్ని చూసి చీఫ్ సెక్రటరీ గారు వారికి ఒక వెల్కమింగ్ లెటర్ ఇవ్వాలని. ఎందుకంటే దీంట్లో ఉన్నటువంటి గవర్నింగ్ మెంబర్స్ అధ్యక్ష ప్రపంచవ్యాప్తంగా చాలా కంట్రీస్ పోటీ పడ్డాయి. మరి అదేవిధంగా ఇక్కడ సింగపూర్ కానీ లేకపోతే వేరే కంట్రీ కానీ వాళ్ళ కంట్రీలో జరగాలని ఇండియాలో కర్ణాటక, ఢిల్లీ, ఇతర రాష్ట్రాలు పోటీ పడితే ఫార్చునేట్లీ దీంట్లో వన్ ఆఫ్ ద గవర్నింగ్ మెంబర్ వచ్చేసి మన రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి అతను ప్రపోజ్ చేయడం జరిగింది. వారు మీకు బహుశా చీఫ్ సెక్రటరీ గారికి ఐడియా ఉండొచ్చు, ప్రొఫెసర్ విద్యాసాగర్ గారు అని. వారు వీరిని 2005లో APJ అబ్దుల్ కలాం గారు మన రాష్ట్రానికి పిలిపించి, ఎందుకంటే US లో వారు మరి కొన్ని దాంట్లలో బోర్డు మెంబర్స్గా ఉన్నారు. వారిని భీష్మపితగా ఆ రోజు APJ అబ్దుల్ కలాం గారు వారిని వర్ణించడం జరిగింది అధ్యక్ష. నేను తమ ద్వారా మంత్రి గారికి వారి రిక్వెస్ట్ లెటర్ పంపించాను. CS గారు ఇది ఇంకోటి అధ్యక్ష, ఇక్కడ AI గవర్నింగ్ మోడల్ని సంబంధించి వారు కూడా ఒక రిక్వెస్ట్ లెటర్ నేను IT సెక్రటరీ గారికి పంపించారు. ఇది దీంట్లో ఒక శాంటిటీ లేదు అని మరి ఇతర రాష్ట్రాల నుండి వచ్చినటువంటి వారు దీంట్లో అధ్యక్ష ISO/IEC 4201 కి సంబంధించి ప్రొవైడ్స్ గ్లోబల్ రికగ్నైజ్డ్ AI మేనేజ్మెంట్ సిస్టమ్ స్టాండర్డ్స్ కి సంబంధించి ఇది కూడా ఒక రిక్వెస్ట్ మంత్రి గారికి వచ్చింది అధ్యక్ష. ఈ రెండింటిని కన్సిడర్ చేసి మన రాష్ట్రాన్ని ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారు 3 ట్రిలియన్ మరి రాష్ట్రాన్ని 2047 చేయాలనుకుంటున్నాం, ఇలాంటి మల్టీనేషనల్ కంపెనీస్ వచ్చినప్పుడు వాళ్ళకి కొంచెం ఫ్లెక్సిబిలిటీగా వాళ్ళని వెల్కమ్ చేస్తే బాగుంటుందని మరి దయచేసి ఇది మంత్రి గారికి ఇది మంత్రి గారికి తమరి ద్వారానే మంత్రి గారికి పంపిస్తున్న అధ్యక్ష. 2 రిప్రజెంటేషన్ కూడా దయచేసి మంత్రి గారు ఇది కేవలం నోట్ చేస్తుంది కాకుండా దీన్ని పాజిటివ్ గా మంత్రి గారు చెప్తారని ఐ ఎక్స్పెక్ట్ పాజిటివ్ ఆన్సర్ ఫ్రమ్ ది మినిస్టర్. థ్యాంక్ యూ. రాజేందర్ రెడ్డి గారు. గౌరవ సభ్యులు నాగేంద్ర గారు చెప్పిన అంశం అధ్యక్ష,
ప్రపంచ స్థాయిలోనే మరి రోబోటిక్ సంబంధించి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్కు సంబంధించిన అంశం విషయంలో మరి ప్రస్తావన చేయటం, ప్రొఫెసర్ గారు మరి ఆ రోబోటిక్ కాన్ఫరెన్స్ సంబంధించిన అధినేతలు కూడా మన నాగేందర్ గారి సమక్షంలో వారు రావటం కూడా జరిగింది. తప్పకుండా, ఎందుకంటే ప్రభుత్వానికి రాష్ట్రానికి కీర్తి తీసుకొచ్చే ఒక పెద్ద కార్యక్రమం కనుక తప్పకుండా ప్రభుత్వ పరంగా కూడా దాన్ని నిర్వహించే కార్యక్రమం చేస్తామని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తాం. ధన్యవాదాలు అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్ష, మాకు కోచ్ ఫ్యాక్టరీ చాలా ఏళ్ల తర్వాత మేము మా యొక్క ప్రెస్టేజ్గా తీసుకున్నటువంటి వరంగల్ జిల్లాది రావటం జరిగింది అధ్యక్ష. మరి రాక ఉద్యోగాలు అభివృద్ధికి తోడ్పాటైనటువంటి వచ్చిన కోచ్ ఫ్యాక్టరీలో లోకల్ వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చే విధంగా, ఎందుకంటే పోరాటం చేసి తీసుకొచ్చి దాని గురించి ఎన్నో ఉద్యమాలు చేసే అధ్యక్ష, ఆ కోచ్ ఫ్యాక్టరీని మొట్టమొదట ఎండోమెంట్ మినిస్టర్గా ఉన్నప్పుడు పొన్నా లక్ష్మయ్య గారు 21 కోట్ల రూపాయలు ఇచ్చి 53 ఎకరాలు ల్యాండ్ అక్వైర్ చేసి శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అధ్యక్ష. దాని తర్వాత విభజన చట్టంలో కూడా పొందుపరిచి దాన్ని చావు బతుకులు ఉన్నదానికి జీవం పోసినటువంటి సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు అధ్యక్ష ఆ రోజులలో. కానీ ఈ రోజులలో వచ్చి వారొచ్చి వీరొచ్చి మేమేదో చేసినామని చెప్పుకునేది చంకలు కొట్టుకుంటున్న సందర్భంలో అధ్యక్ష, ఉద్యోగాలు మాత్రం వరంగల్ జిల్లా అభివృద్ధికి తోడ్పాటయ్యే విధంగా, ఎందుకంటే ప్రతి దాంట్లో కూడా ఉద్యోగాలలో ఇంతకుముందు చెప్పినట్టు కానిస్టేబుల్ ఉద్యోగాలలో కూడా వరంగల్ జిల్లాకే అన్యాయం జరిగింది అధ్యక్ష. 40% ఇవ్వాల్సిన జోన్ దాంట్లో కూడా ఇవ్వకుండా నిర్లక్ష్యం చేయటం, మరి అన్నిట్లలో వెనుకపడిపోయి ఒక 20 ఏళ్ళు వరంగల్ జిల్లా వెనుకకు పోయింది అధ్యక్ష. కాబట్టి మాకు దయచేసి ఈ ఉద్యోగాలలో అందరూ కూడా సహకరించి సభ్యులందరూ ఒక తీర్మానం చేసి మా వరంగల్ జిల్లాకు లోకల్ వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలని తీర్మానంలో సహకరించాలని చెప్పి కూడా అందరినీ కోరుతున్న అధ్యక్ష మీ ద్వారా. థ్యాంక్ యూ అధ్యక్ష. గౌరవ మంత్రి గారు లేలే అధ్యక్ష ప్రకాష్ గౌడ్ గారు అధ్యక్ష, చాలా రోజుంది అడగాలని ఒక ఆలోచన వచ్చింది అధ్యక్ష. మొన్న మొత్తం ఈ రిజర్వేషన్ అయిన తర్వాత జిహెచ్ఎంసీ అన్ని హైదరాబాద్లో కలిసిన తర్వాత మా కాన్స్టిట్యున్సీని 3 ముక్కలు చేయడం అయింది అధ్యక్ష. ఒక సబర్బాదు, ఒక హైదరాబాదు, ఒక ఫ్రీ స్టేట్ సిటీ. ఒక్క కాన్స్టిట్యున్సీ 3 కమిషన్లు ఉంటారా సార్? మమ్మల్ని అడగలేదు, ప్రజలను అడగలేదు, కమ్సే లోకల్ ఎమ్మెల్యేని అడగాలి కదా సార్. 3 కమిషనర్లు. రేపు ఏదైనా అయిందంటే ఒక పిఎస్కి ఫోన్ చేస్తే మాకు రాదు, ఈపీఎస్కి ఫోన్ చేస్తే మాకు రాదు. ఈ ఇబ్బందులు ఉంటాయి అధ్యక్ష. మేము ఏమంటామంటే ఎక్కడైనా ఒక దిక్కు పెట్టండి, దీన్ని 3 తీసేసి అయ్యింది అనేది కాదు. ఇది రాజ్యాంగం రాసుకునే రాతలు ఏం కావు. మనం ముఖ్యంగా మమ్మల్ని హైదరాబాద్కి వెళ్ళి తీసేయండి సార్. హైదరాబాద్లో ఉన్న రోజు మేము ఇంతకుముందు గతంలో కూడా 20 ఏళ్ళు హైదరాబాద్ నుండి ఎప్పుడు మేము డెవలప్ చేసుకోలేకపోయినాం. ఇప్పుడు మాకు హైదరాబాద్ కూడా ఫ్యూచర్ సిటీలోనే పెట్టండి, సైబరాబాద్లోనే పెట్టండి. ముందు ఇప్పటిదాకా సైబరాబాద్లోనే బాగుండే అధ్యక్ష మాకు. అందుకని దయచేసి అధ్యక్ష, ఏదైనా చేసేటప్పుడు ప్రజలందరూ కూడా ఏం కొడతారు, ప్రభుత్వాలు మారుతుంటే ప్రజలు మారుతారని ఆలోచన చేస్తారు. కానీ ప్రజలకు చెప్పకుండా మనం చేస్తే కూడా ప్రజలకు ఇబ్బంది అవుతుంది. చాలామంది నన్ను అడుగుతున్న నేను సమాధానం చెప్పలేకపోతున్నా. మా శ్రీరాబాబు గారు కూడా మొన్న చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇంకొకటి అధ్యక్ష, హనుమాన్ నగర్ అని మా దగ్గర ఉంటుంది అధ్యక్ష. ఒకటి హనుమాన్ నగర్ చాలా రోజు సంది కూడా గతంలో కూడా టీఆర్ఎస్లో ఉన్నప్పుడు అప్పుడు కేటీఆర్తో మాట్లాడితే అప్పుడు అది గవర్నమెంట్ ల్యాండ్ అమ్మా, మనం ఇవ్వలేము, ఏమన్నా వాళ్ళకి ఇల్లు చూపెట్టి ఇద్దామని చెప్తే మొన్న కూడా నేను శ్రీరాబాబు దృష్టికి తీసుకుపోయిన అధ్యక్ష. శ్రీరాబాబు దృష్టికి తీసుకుపోతే సీఎం గారితో మాట్లాడి వాళ్ళకి ఏమైనా ఇల్లు కట్టించి పట్టాలు ఇప్పిస్తామని చెప్పిన అధ్యక్ష. మొన్ననే మా సబితక్క కూడా అడిగి పోవడం జరిగింది. పోయి పట్టాలు ఇప్పిస్తే కేటీఆర్తోనని చెప్పింది అక్కడ. 15 సంవత్సరాలు మా అక్క ఉండే అప్పుడు ఇప్పించండి అయ్యిపోయాడు. కానీ మొన్న పోయి చెప్పించినాక కేటీఆర్తో ఇప్పిస్తాను, సంతోషమే, ఇప్పించిన సంతోషం. అప్పుడే ఇప్పించండి బట్టి ఇంత రాకపోతుండే. ఇప్పుడు ఆ ఇల్లు కూడా న్యాయం చేసి అది కూడా న్యాయం చేయాలని కోరుతున్నాను అధ్యక్ష. మంత్రి గారు, గౌరవ మంత్రి గారు. అధ్యక్ష, నోట్ చేసుకోవటం జరిగింది అధ్యక్ష. డాక్టర్ రాగమయ్య.
ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు మా కాన్స్టిట్యున్సీలో ముఖ్యంగా మాకు గ్రామాలు పెరిగినాయి, జనాభా పెరిగింది, కొత్త కాలనీలు ఏర్పాటైనాయి అధ్యక్ష. కానీ మా కరెంట్ పోల్స్, లాంగ్ ఎక్స్టెన్షన్ పోల్స్ కానీ అలాగే ఇళ్ల మీద నుంచి 11 kV వైర్స్ వెళ్తూ ఉన్నాయి. అవి ఎంతో డేంజర్గా ఉండి అక్కడక్కడ యాక్సిడెంట్స్ అయ్యి ప్రాణాపాయ పరిస్థితిలోకి వెళ్తున్నారు కనుక నేను గతంలో కూడా విన్నవించాను అధ్యక్ష. తక్షణమే ఆ షిఫ్టింగ్కిను కొత్త లైన్స్ ఏర్పాటు చేయడానికి నిధులు మంజూరు చేయించాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. అలాగే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే గ్రామ పంచాయతీలు కొత్తగా ఏర్పాటైనప్పుడు ఫీల్డ్ అసిస్టెంట్స్ని కొత్త వాళ్ళని నియమించలేదు అధ్యక్ష. దాని ద్వారా ఇప్పుడు వాళ్ళకి ఉపాధి హామీ పనుల కూలీలకి అటెండెన్స్ వేయాలంటే ఇబ్బందులు ఎదురవుతున్నాయి కనుక కొత్త ఫీల్డ్ అసిస్టెంట్ నియామకం చేపట్టాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. అలాగే మాకు ట్రైబల్ విలేజెస్ ఉన్నాయి అధ్యక్ష తాళ్లపేంట రెవెన్యూ పరిధిలో. గతంలో అది సర్వే నంబర్లు 365 వరకు ఉండాల్సింది పోగా వాళ్ళు ఎక్కువగా తప్పు చేసేసి మిగతావన్నీ కూడా 625 సర్వే నంబర్ల వరకు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అయితే వాళ్ళకి పాస్బుక్లు ఇవ్వలేదు. అలా సుమారుగా తాళ్లపేంట, గంగదేవిపాడు, మరి పెనుపల్లి మండలంలో ఇంకా కొన్ని విలేజెస్ కలిపి సుమారుగా 2000 ఎకరాల దాకా ఈరోజు పాస్బుక్లు జారీ అవ్వలేదు కనుక వారికి ఎంజాయ్మెంట్ సర్వే చేపించి వారికి కొత్త పాస్బుక్లు జారీ చేస్తే వాళ్ళు కూడా గవర్నమెంట్ నుంచి వచ్చే అన్ని పథకాలు కూడా అర్హులవుతారని మీ ద్వారా విన్నపం చేసుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. గౌరవ సభ్యులు ఏదైతే అడిగారో ఒక్క సత్తుపల్లి నియోజకవర్గంలోనే కాదు రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ఇటువంటి సమస్యలు ఉన్నాయి. తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రతి రెవెన్యూ విలేజ్ని సర్వే చేసే దాంట్లో భాగంగా ఈ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. వీరి మిగిలిన విషయాలు కూడా నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష 22A నిషేధ జాబితా ఇండ్లు ఇళ్ల స్థలాల సమస్య గురించి అధ్యక్ష, ఈ రాష్ట్రంలో ముఖ్యంగా పేద బడుగు బలైన వర్గాలు సంబంధించినటువంటి ఇండ్లు ఇళ్ల స్థలాల్లో వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్య ముఖ్యంగా గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు పేదలకు ఇండ్లు ఇళ్ల స్థలాలు ఇచ్చినాం. కాలక్రమేణా అక్కడ వాళ్ళు ఇండ్లు కూడా కట్టుకోవడం జరిగింది అధ్యక్ష. మరి ఈ మధ్య కాలంలోనే మనకు అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం గౌరవ హైకోర్టు సర్వే చేసి ఆ భూములను నిషేధ జాబితాలు చేయాలని చెప్పి రిజిస్ట్రేషన్ యాక్టు 1908 ప్రకారం ఆ భూములను కూడా నిషేధ జాబితా పెట్టడం వల్ల 22A చేర్చడం వల్ల ఒక్క మా యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్ష 49,650 ఇండ్లు అధ్యక్ష. దాన్ని ప్రతిపక్షాలు కాంగ్రెస్ వచ్చాక నిషేధ జాబితా పెట్టినాయి. ఆ ఇండ్లు కూలుస్తారని చెప్పి మా యాదాద్రి భువనగిరి జిల్లా ముఖ్యంగా ఆలేరు భువనగిరి అధ్యక్ష రోజు బీజేపీ బీఆర్ఎస్ ధర్నాలు చేస్తున్నాయి అధ్యక్ష. మన ప్రభుత్వం గతంలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు ఇండ్లు కూడా ఇందిరా మిల్లు మనం ఇచ్చినాయి. మరి ఎందుకు అవి గతం నుంచి కూడా 40-50 ఏళ్ళ సంవత్సరం లేదు ఇప్పుడు 22A ఎందుకు పెట్టిరు? చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష, ధర్నాలు చేస్తున్నారు, రోజు మా ఇంట్ల ముందుకు వస్తారు అధ్యక్ష. దయచేసి గౌరవ మంత్రి గారు ఆ 22A తొలగించి అక్కడ కలెక్టర్లు ఆదేశించి ఎవరైతే గత 50 సంవత్సరాలుగా ఇల్లు కట్టుకున్నారో ఆ స్థలాలను వాటిని రెగ్యులేట్ చేయాలి. దాని మీద చాలా మంది ప్రజలు భయభ్రాంతులకు గురవుతారు అధ్యక్ష. దయచేసి మా గౌరవ మంత్రులు కాబట్టి ప్రభుత్వం నుంచి భరోసా ఇచ్చి అక్కడ కలెక్టర్ ద్వారా వాళ్ళ నిషేధ 22A పెట్టి దాన్ని తొలగించాల్సిందిగా ప్రభుత్వం నుంచి విజ్ఞప్తి చేస్తున్నారు అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. గౌరవ సభ్యులు ఏదైతే ఆలేరు నియోజకవర్గం భువనగిరి జిల్లాకు సంబంధించిన అంశంలో ఆనాడు ఇందిరమ్మ ప్రభుత్వంలో ఏవైతే అసైన్డ్ భూములు ఇచ్చిన దాంట్లో కొన్ని దశాబ్దాలుగా ఆ అసైన్డ్ భూముల్లో ఇళ్లు కట్టుకొని ఉన్నమాట వాస్తవం అధ్యక్ష. అది ఈ నియోజకవర్గానికి సంబంధించి సుమారు 38-39 వేలు అన్నమాట నిజం, కొంచెం అటుగాయిటిగా. అదే రకంగా రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ఆనాడు ఇందిరమ్మ ఇచ్చిన అసైన్డ్ భూముల్లో హ్యాబిటేషన్స్ అంటే కొత్తగా ఇళ్లు కట్టుకొని కొన్ని దశాబ్దాలుగా నివసిస్తున్నారు అధ్యక్ష. ఇది ఒక ఆలేరు నియోజకవర్గంలో ఇది ఇమీడియట్లీగా గౌరవ సభ్యులు ఇక్కడ రేజ్ చేశారు. తమరు నియోజకవర్గంలో ఉన్నది, ఇక్కడ ఉన్న గౌరవ సభ్యులు అనేక మంది నియోజకవర్గాల్లో ఈ సమస్య తలెత్తుతున్న మాట వాస్తవం. ఆనాడు అసైన్డ్ భూమి ఇచ్చింది పేదవాళ్ళకి, గిరిజనులకో, దళితులకో, మైనారిటీలకో, బీసీలకో ఆ భూములు పేదవాళ్ళకి ఆనాడు ప్రభుత్వం ఇచ్చింది. పట్టాలు వారి పేరుతోనే ఉన్నాయి. కానీ
నివాస యోగ్యమైన అటువంటి భూముల్లో వారు ఇళ్లు కట్టుకొని నివసిస్తున్న సందర్భాలు అనేక ప్రాంతాల్లో ఉన్నమాట వాస్తవం. ఇది అనేక పర్యాయాలు అనేక సభ్యులు నా దృష్టికి తీసుకొచ్చారు అధ్యక్ష. తప్పకుండా ఈ రాబోయే 1-2 రోజుల్లోనే ఒక ఉన్నత స్థాయి కమిటీని వేసి ఈ ఉన్నత స్థాయి కమిటీ రిపోర్ట్ ఏదైతే వస్తుందో ఈ ఉన్నత స్థాయి కమిటీ ఒక్క మన తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ఈ దేశంలో మన పరిసర ప్రాంతాల్లో ఉన్న రాష్ట్రాల్లో కూడా ఏ రకమైన నిర్ణయాలు తీసుకున్నారో, ముఖ్యంగా హ్యాబిటేషన్స్ ఉన్న ప్రాంతంలో అసైన్డ్ ల్యాండ్ లో హ్యాబిటేషన్స్ ఎక్కడైతే ఇళ్లు కట్టుకొని ఉన్నారో ఆ ఇళ్లు కట్టుకొని ఉన్న వాటికి తప్పకుండా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందనేది వ్యక్తిగతంగా నేను కూడా భావిస్తున్న అధ్యక్ష. ఆ ఉన్నత స్థాయి కమిటీ రిపోర్టు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రిపోర్ట్ తెప్పించి కేబినెట్ లో డిస్కషన్ చేసి ఈ అసెంబ్లీ సాక్షిగా దాని మీద కూడా డిబేట్ పెట్టి తప్పకుండా ఒక నిర్ణయం తీసుకోవటం జరుగుద్దని గౌరవ సభ్యులకి అందరికీ తమరి ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. శ్రీ మొహమ్మద్ మోబిన్. शुक्रिया स्पीकर साहब। हल्का असम्बली बहादुरपुरे के अंदर जो रोड वाइंडिंग का काम चल रहा है सर, जो इंजन बोली से लेकर वट्टापल्ली नाइस होटल तक जो बिल्कुल सुस्त रफ्तार से काम चल रहा है और कई मर्तबा इसी असम्बली के अंदर 2 बार बोलने के बावजूद भी काम बिल्कुल सुस्त रफ्तार से चल रहा है। और साथ ही साथ जो जू पार्क से लेकर आरामगढ़ चौरस्ते तक जो रोड वाइंडिंग का काम चल रहा है और वहाँ पर फ्लाईओवर का काम भी मुकम्मल हो चुका है। और साथ ही साथ एक 15 प्रॉपर्टीज़ है, उसको हटाने के लिए हम कई बार कमिश्नर साहब से नुमाइंदगी करे, लेकिन वो 15 प्रॉपर्टीज़ को हटाया नहीं जा रहा है। और जो जिस तरीके से रोड वाइंडिंग के बाद में वहाँ पर रोड डालना है, रोड भी नहीं डाला गया और पोल्स को भी नहीं हटाया गया। उसकी वजह से जो नेशनल हाईवे है बेंगलुरु, जहाँ पर एक्सीडेंट ज़्यादा हो रहे हैं, तो लिहाजा मैं आपके ज़रिए हुकूमत से मुतालिबा कर रहा हूँ कि फौरी जो रोड वाइंडिंग किया गया है वहाँ पर रोड डालकर जो पोल्स है उसको हटाया जाए। और साथ ही साथ हमने इससे पहले भी प्रपोजल दिया गया था कि जो शमा पैलेस से लेकर जो नवाब साहब कुंटे से लेकर तिगल कुंटे तक रोड वाइंडिंग के लिए उसके आरडीपी बना है, लेकिन वो भी आज तक काम नहीं हुआ है। और साथ ही साथ शास्त्रीपुरम की मेन रोड और वहाँ पर बहुत सारे लोग अपने दुकाना मकानात को खाली कर 1.5 साल से खाली बैठे हुए हैं, उनके लिए भी कुछ करना चाहिए, क्योंकि रोड वाइंडिंग हो रही है कहकर वो कारोबार नहीं कर रहे हैं, लेकिन रोड वाइंडिंग आज तक वहाँ पर नहीं हुई है। तो लिहाजा मैं हुकूमत से मुतालिबा कर रहा हूँ कि इमीडिएट ये जो रोड्स के ऊपर रोड वाइंडिंग हो रही है और जहाँ पर आरडीपी बनी है उसको इमीडिएट करवाने के लिए आपसे गुजारिश कर रहा हूँ। बहुत बहुत शुक्रिया। गौरव मंत्री सीताక్క గారు. నోట్ చేసుకోవడం జరిగింది సార్ గౌరవ సభ్యులు చెప్పినటువంటి అంశాలు. శ్రీ బండారు లక్ష్మారెడ్డి గారు. थोड़ा थोड़ा समझ होता है सर, इतना इंसल्ट नहीं करना है सर हमारा भैया केटीआर। థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా సార్ నాకు మల్కాజిరి కార్పొరేషన్ అయింది సార్, అది హెడ్ క్వార్టర్స్ మా దగ్గర దేవాలని చెప్పి సీఎం గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది సార్. నేను లాస్ట్ వీక్ కలిసి మళ్ళీ ఒక్కసారి అసెంబ్లీ ద్వారా మేము తన సీఎం గారు చెప్దాం అనుకుంటున్నాం సార్ మా దగ్గర, ఎందుకంటే ఎల్బీ నగరు అలాగనే మల్కాజిరి మధ్యన ఉంటుంది కాబట్టి ఇక్కడ పెట్టాలని చెప్పి కోరుకుంటాను సార్. అలాగనే ముఖ్యంగా రామంతపూర్లో లాస్ట్ ఇయర్ ఒక 7 మంది చనిపోయారు సార్, ఎలక్ట్రిక్ షాక్ తగిలి. వాళ్ళకి ఎక్స్రేషియా 5 లక్షలు ఇచ్చారు సార్, తర్వాత జాబ్లు ఇస్తున్నారు, వాళ్ళకు ఎక్స్రేషియా ఇంకా 10 లక్షలు ఇస్తున్నారు సార్. ఈ 2 కూడా ఇవ్వలేదు. శ్రీధర్ బాబు సార్ అక్కడ చనిపోయినప్పుడు వాళ్ళ దగ్గర కూడా వచ్చి కలవడం జరిగింది సార్. నా రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళకు జాబ్లు ఇవ్వాలని అట్లే ఎక్స్రేషియా ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. శ్రీ ప్రశాంత్ రెడ్డి గారు. సార్ గౌరవ సభ్యులు చెప్పిన అంశాన్ని నోట్ చేసుకోవడం జరిగింది. సార్ ధన్యవాదాలు సార్. ఇది ఇరిగేషన్ శాఖకు సంబంధించిన విషయం సార్, మా నిజామాబాద్ జిల్లాకు సంబంధించింది. గౌరవ మంత్రివర్యులు లేరు, మా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు సీతక్క గారిని అట్లాగే ఎల్ఏ మినిస్టర్ గారిని కొద్దిగా దృష్టి పెట్టాల్సిందిగా కోరుతా ఉన్నాను. అధ్యక్ష,
ఇది కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైనటువంటి ప్యాకేజ్ 2021-21A సంబంధించినటువంటి ప్రాజెక్టు. ఇది 4,800 కోట్ల రూపాయలతోటి 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి ఉద్దేశించబడిన ప్రాజెక్ట్ అధ్యక్ష. అయితే దీని ద్వారా బాల్కొండ నియోజకవర్గంలో 70,000 ఎకరాలు, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో 1,10,000 ఎకరాలు, అట్లాగే కోరుట్ల నియోజకవర్గంలోని 19,000 ఎకరాలు, ఆర్మూర్ నియోజకవర్గంలో దాదాపు 4,500 ఎకరాలు, ఇట్లా మొత్తం 2 లక్షల ఎకరాలకు సంబంధించింది. అయితే ఈ 4,800 కోట్లకు ప్రతిపాదిత ఎక్స్పెండిచర్లో ఇప్పటికే 3,300 కోట్లు ఖర్చు చేయడం జరిగింది అధ్యక్ష. అంటే 70% పనులు పూర్తయినాయి అధ్యక్ష. దయచేసి మిగతా ఈ 30% పనులు పూర్తి చేస్తే 2 లక్షల ఎకరాలకు నీరు అందించే అవకాశం ఉంటుంది. అయితే దీంట్లోనే ముఖ్యంగా మరి ఏంటంటే దీంట్లో ప్యాకేజ్ 21A అని ఉంది అధ్యక్ష. అంటే 2 లక్షల ఎకరాలు మొత్తం కంటెంప్లేషన్లో మీకు ప్యాకేజ్ 21Aలోనే 1,20,000 ఎకరాలు ఉంటుంది. ఈ 1,20,000 ఎకరాలకు ఇదేమో బాల్కొండ నియోజకవర్గంలో 70,000 ఎకరాలు, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో జక్రాన్పల్లి మండలంలో 29,000 ఎకరాలు, బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూరు, భీమ్గలు, కమ్మర్పల్లి, మోర్తాడులో 70,000 ఎకరాలు, అట్లాగే కోరుట్ల నియోజకవర్గంలోని మెట్పల్లి, ఇబ్రాహీంపట్నం ప్రాంతంలో మండలాల్లో 19,000 ఎకరాలు, ఆర్మూర్ మాక్లూరు మండలాల్లో 5,000 ఎకరాలు. అయితే ఈ 2 లక్షల్లోనే ఈ 1,20,000కు ఇంకో సెగ్మెంట్ అన్నట్టు, మెట్పల్లి సెగ్మెంట్ అంటారు దీన్ని. దీంట్లో పర్టికులర్గా 80% వర్క్స్ పూర్తయినాయి. హెడ్ వర్క్స్ పూర్తయినాయి, పంప్ హౌజ్లు పూర్తయినాయి, మెయిన్ పైప్ లైన్ పూర్తయింది. ఇది పైప్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఇది అంటే దాదాపు ఇంకొక 500 కోట్లు ఖర్చు చేస్తే 1,20,000 ఎకరాలకు 3 నుంచి 6 నెలల్లో నీళ్ళు ఇవ్వచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్. చివరిలో మిగిలిపోయింది కాబట్టి దీన్ని టేకప్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. ఫస్ట్ 500 కోట్లు పెట్టి మెట్పల్లి సెగ్మెంట్ 1,20,000 ఇచ్చుకొని ఇంకొక 1,000 కోట్లు ఖర్చు చేస్తే మిగతా 80,000 ఎకరాలకు మళ్ళీ ఇవ్వచ్చు. సో టోటల్ ఇప్పటికే 70% ఎక్స్పెండిచర్ ఇంకర్ అయింది కాబట్టి, ఖర్చు చేయబడింది కాబట్టి ఈ ప్రాజెక్టుని తొందరలోనే మొదలు పెట్టాలని కోరుతా ఉన్నా. సార్ సేమ్ ఇక్కడే ఆర్మూర్ అండ్ బాల్కొండ నియోజకవర్గంలో ఇంకొక చిట్టాపూర్, ఫత్తేపూర్, సుర్బిర్యాల్ అనే ఒక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ని గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టడం జరిగింది. ఇది కూడా SRSP నుండి లిఫ్ట్ చేయవలసిన ప్రాజెక్టు. ఇది 150 కోట్ల రూపాయలతో 9,274 ఎకరాలకు ఉద్దేశించబడింది సాగునీరు అందించడానికి. అయితే అధ్యక్ష ఇది బాల్కొండ నియోజకవర్గంలో చిట్టాపూరు, బాల్కొండ, శ్రీరాంపూర్లో 60 కోట్లతోటి 3,400 ఎకరాలు, ఆర్మూర్ నియోజకవర్గంలో ఫత్తేపూరు, సుర్బిర్యాల్ గ్రామాలకు 90 కోట్లతోటి 5,700 ఎకరాలు. దీంట్లో కూడా మా ప్రభుత్వంలో 20% వర్క్స్ పూర్తి చేసినాము. ఇప్పుడు అధ్యక్ష ఏమైంది, 2.5 years నుంచి 2 ప్రాజెక్టులు కూడా ఆగిపోయి ఉన్నాయి అధ్యక్ష. దయచేసి దీని మీద స్పెషల్ ఫోకస్ పెట్టి ఇది పూర్తి చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ చిట్టాపూర్, ఫత్తేపూర్, సుర్బిర్యాల్ అయితే బ్యూటిఫుల్ ప్రాజెక్ట్. ఇది 1,50,000 ఎకరాలకు 1 ఎకరం చొప్పున సాగునీరు అందించబడుతుంది. లోయెస్ట్ కాస్ట్ తోటి ఉన్నది ఇది లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అయినా మంచి ప్రాజెక్టు. లోయెస్ట్ కాస్ట్ 1.5 lakh రూపీస్ తోటి ఇప్పుడు ఎక్కడ అవ్వట్లేదు. కాబట్టి ఈ 2 ప్రాజెక్టులని దయచేసి ప్రత్యేక దృష్టి పెట్టి పూర్తి చేసి మా నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ, ఆర్మూరు, నిజామాబాద్ రూరల్ అట్లనే కోరుట్ల నియోజకవర్గంలోని రైతుల్ని ఆదుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా. నేను ఈ విషయంలో ఇప్పటికే ఇరిగేషన్ శాఖ మంత్రి వర్యులు నేను పర్సనల్గా కలిసి చెప్పినాను. అట్లాగే ఇంతకుముందు 0 ఓవర్లో 27/3/2025లో 0 ఓవర్లో కూడా ప్రస్తావించడం జరిగింది. ఇది ఇప్పుడు మళ్ళీ 3వసారి. దయచేసి అయినా సరే దాంట్లో కదలిక లేదు. దయచేసి మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని ఇన్ఛార్జ్ మంత్రి గారిని కోరుతా ఉన్నా దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి తొందరగా పూర్తి చేయాలని కోరుతా. గౌరవ సభ్యులు ప్రశాంత్ అన్న గారు చెప్పిన విషయాలను నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. నేను ఆ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్గా కూడా ఉన్నా కాబట్టి తప్పకుండా మన ఇరిగేషన్ శాఖ మంత్రులతోటి మీటింగ్ ఏర్పాటు చేయిస్తా అధ్యక్ష, ఆ పరిధిలో వచ్చే శాసనసభ్యులతో కలిపి. శ్రీ గంగుల కమలాకర్ గారు. సార్ ఇది తెలంగాణలో ఉన్న అన్ని మున్సిపాల్ సంబంధించి అధ్యక్ష. ఈ ప్రభుత్వము 4/12/2025 రోజున జియో నెంబర్ 816 ద్వారా మున్సిపల్ ఆధ్వర్యంలో GHMC పరిధిలో ఉన్న ఆస్తి పన్ను మొత్తాన్ని బకాయిలు 90% ఎగ్జామ్షన్ ఇచ్చింది అధ్యక్ష. వడ్డీలో 90%, GHMC మాత్రమే 90% పెనాల్టీకి ఎగ్జామ్షన్ ఇచ్చారు అధ్యక్ష. మిగతా రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీ కూడా ఇవ్వలేదు అధ్యక్ష. గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలు కూడా 90% ఈ పెనాల్టీ ఎగ్జామ్ చేసిన అధ్యక్ష. సో 31 మార్చి లోపల క్లియర్ చేయాలి కాబట్టి దయచేసి మీ ప్రభుత్వం ముఖ్యమంత్రి ఉండొచ్చు హౌస్లో
రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీ కూడా 31 మార్చి లోపల పేమెంట్ చేస్తే జిహెచ్ఎంసీ లాగానే అన్నిటి కూడా 90% పెనాల్టీ ఎగ్జామ్షన్ ఇవ్వాలని చెప్పేసి నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నా అధ్యక్ష. థ్యాంక్ యూ. మంత్రి గారు. అధ్యక్ష నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష, గౌరవ సభ్యులు చెప్పిన అంశాన్ని.